ఐ లవ్ యూ టూ. ఇక్కడ రెండు ట్రైన్లు అనేవి కలిసే నాకు అర్థం కాలేదు. ఇది ఒక డెస్టినీ అనుకుంటాము, ఎందుకంటే అంటే ఆ ఫ్రెండ్షిప్ నుంచి లవ్కి, లవ్ నుంచి పెళ్ళికి కన్వర్ట్ అయినప్పుడు మీ ఆ మూమెంట్ ఎలా, అసలు మీకు ఎలా అనిపించింది? అసలు చెప్పలేము అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పుడైతే ఇంకా పేరెంట్స్ ఓకే అని అత్తయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట అఫీషియల్ గా. యాక్చువల్లీ మేము క్రిస్టియన్స్ అనమాట. క్రిస్టియానిటీలో ఇలా పూజలు అది చేయకూడదు అని ఉంటుంది కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ పోవాలి అంటే, లేదా రిలీజియన్ ఫీలింగ్ పోవాలి అంటే ఇంటర్ క్యాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ జరగాలి. ఏమన్నా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఫేస్ చేసామండి. అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను బ్యాంక్ లో అప్పుడే జాయిన్ అయ్యాను, 1 year అయింది. మేము పెళ్ళైన కొత్తలో మాకు కార్ లేనప్పుడు ఆటోలో తిరిగాం, బై వాక్ వెళ్ళాం, బైక్ మీద తిరిగాం. ఇప్పుడు కార్ ఉంది, తర్వాత కార్ లేకపోయినా మళ్ళీ నార్మలే. సో నేను అయాన్షికి కూడా అదే నేర్పించాలనుకుంటాను. సో మీకు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ రావటం కానీ? ఏ మదర్ ఫాదర్ అయినా ఫస్ట్ బేబీనే కేర్ చేస్తారు కదా. గబుక్కుని కొంతమంది అదేంటి బేబీకి అలా చేశారు, జాగ్రత్తగా ఉండదు అలా అంటూ ఉంటే. అంటే మీ లైఫ్లో ద వరస్ట్ ఫేజ్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఫేజ్ అంటే కోవిడ్ టైంలో తన ప్రెగ్నెన్సీ. ఆపరేషన్ థియేటర్కి ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట నేను. ఆయన కూడా లేరు అంటే కోవిడ్ టైం కదా, హస్బెండ్స్ ని ఎలో చేయలేదు. కానీ బై గాడ్స్ గ్రేస్ ఆగా క్యూటీ పై వచ్చేసాడు మా లైఫ్ లో. క్యూటీ పై డల్ గా కూర్చున్నాడు. నువ్వు బిగ్ బాస్ చూస్తావా? ఎవరు నీకు ఇష్టమైన కంటెస్టెంట్? ఎవరు? బిగ్ బాస్. పాత ఫ్రెండ్స్ మిస్ అవ్వట్లేదా? మమ్మీని ఎలా విసిగిస్తా? నువ్వు అల్లరి చేసినప్పుడు అమ్మాయి ఏమనిద్ది? నేను ఇంకా వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నాను, ఒక కన్ఫ్యూజన్ లో ఉండిపోయాను అని. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఉంటుంది కదా, అది చాలా ఫేస్ చేశాను అనమాట. మోసాలకి సంబంధించి ఒక యాడ్ ఏజెన్సీ కూడా ఏదో సంథింగ్ ఒక మోసం జరిగింది అన్నారు. అయాన్స్ ని ఫోటో తీయటము, ఫోన్ నెంబర్ రాసి పెట్టడము. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్రేమతో మీ ప్రశాంతి. ఎప్పటిలాగే ఈ ఎపిసోడ్కి కూడా మనతో ఒక 3 గెస్ట్లు వచ్చేసారండి. వాళ్ళ గురించి చెప్పబోయే ముందు 2 మాటలైతే నేను డెఫినెట్లీ మీతో చెప్పాలి. నాకు వీళ్ళలో నచ్చిన మెయిన్ థింగ్ ఏంటో చెప్పనా, నార్మల్గా లవ్ అనేది, బాండింగ్ అనేది అందరి మధ్యలో ఉంటుంది. బట్ 8 years వాళ్ళు లవ్ చేసుకొని ఒక పెళ్ళి అనే బంధంలోకి అడుగుపెట్టి ఇప్పటికీ కూడా అదే లవ్తో, అదే బాండింగ్తో ఇప్పటికీ వాళ్ళ లైఫ్ని రన్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు యూట్యూబ్లో కూడా చాలా మంచి యూట్యూబర్స్గా మనకి మంచి పేరు సంపాదించుకున్నారనమాట. ఎవరు అని మీరు ఒక డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఆ డౌట్కి నేను ఫుల్ స్టాప్ పెట్టేస్తాను. వాళ్ళే మరెవరో కాదు, మిస్టర్ అండ్ మిస్ నిస్సా. తెలుసు కదా మీ అందరికీ ఎవరు అనేది, సాహితి గారు అండ్ నిశాంత్ గారు. మన క్యూట్ అయాన్స్ కూడా ఇప్పుడు మనతో ఉన్నాడు. సో ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడి, నాకు తెలిసి వాళ్ళ లవ్ స్టోరీ కోసం మీరు చాలా వెయిట్ చేస్తున్నారు అని నేను కూడా యాజ్ ఏ ఆడియన్స్ నేను కూడా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అనమాట. ఎందుకు వాళ్ళు 8 years ఆఫ్ రిలేషన్ అని చెప్పారు, కానీ దాంట్లో ఎక్కడ ఏంటి అనేది చెప్పలేదు. సో ఒక్కసారి అయితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది అనేది తెలిసేసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అయ్యో నమస్తే అయాజ్. నమస్తే. ఎలా ఉన్నావు? మీ అమ్మ నాన్న తర్వాత అడుగుదాం. నువ్వు చెప్పు, నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నావా? తగ్గిందా? తగ్గిందా నీకు? కొంచెం. అయ్యో
మరి మాట్లాడతావా ఇంటర్వ్యూలో? మాట్లాడవా? నేను అడిగితే చెప్తా అన్నావు. చెప్తావు కదా? ఓకే, ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదామా మరి? దాన్ని చెప్పు. హలో అండి, ఎలా ఉన్నారు? సో ఇప్పుడు నేను మీ గురించి చెప్పింది అయితే డెఫినెట్లీ నా వరకు చాలా నిజం. ఎందుకు అంటే 8 years ఆఫ్ రిలేషన్ ఈ జనరేషన్లో, నిజాలు మాట్లాడుకోవాలంటే ఈ జనరేషన్లో ఒక 1 year 2 yearsకే బ్రేకప్ అయిపోయి ఏదో వాళ్ళు ఒక లోన్లీ ఫీలింగ్ తోటి ట్రూ లవ్ దొరకడమే చాలా గొప్ప విషయంగా, రేర్ విషయంగా ఉంది. అలాంటిది మీరు ఒక 8 years మీ ఫ్రెండ్షిప్ని, అలాగే లవ్ని, లవ్ తర్వాత పెళ్ళి అనే బంధాన్ని చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఎలాంటి బ్యారియర్స్ లేకుండా తీసుకెళ్తున్నారు చూడండి. దానికి మాత్రం నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. సో ఒక్కసారి ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయే ముందు అసలు మీ ఇద్దరు జర్నీ కూడా తెలుసుకునే ముందు అసలు మీరు ఎక్కడ పుట్టారు, విడివిడిగా మీ బయోగ్రఫీ తెలుసుకుందాం. అసలు మీరు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది? యాక్చువల్గా నేను పుట్టింది అంటే జంగారెడ్డిగూడెంలో అండి. జంగారెడ్డిగూడెంలో. సో అంటే మమ్మీ వాళ్ళ నేటివ్ అది. సో అక్కడ పుట్టాను. యాక్చువల్లీ డాడీ ఏంటంటే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అన్నమాట, మా ఫాదర్. ఓకే. సో అందుకని ట్రాన్స్ఫర్స్ అలా ఉంటాయి అన్నమాట. ఒక 2 years ఆచంటలో. మీకు మొదటి నుంచి ట్రాన్స్ఫర్స్ బాగా సో ఫస్ట్ ఒక 2-3 years ఆచంట్లో ఉన్నాము. తర్వాత నా 3rd standard నుంచి తాడేపల్లిగూడెంలో. ఓకే. సో 10th వరకు అక్కడ. ఆఫ్టర్ దట్ డాడీ ఏంటంటే తను రిటైర్ అవ్వాలనుకున్న ప్లేస్, తను పుట్టి పెరిగిన ఊర్లో రిటైర్ అవ్వాలనుకున్నారు డాడీ. సో అందుకని ఎలాంటి ప్రమోషన్స్ తీసుకోకుండా చింతలపూడి వరకు వెయిట్ చేశారనమాట. సో డాడీ నేటివ్ చింతలపూడి. సో ఎక్కడ జాబ్ చేసినా తను పుట్టి పెరిగిన ఊర్లో జాబ్ చేసి రిటైర్ అవ్వాలనుకుని ఫైనల్ గా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. సో ప్రజెంట్ ఎక్కడ ఊరు అంటే మన చింతలపూడి అనే చెప్తాను. సో మమ్మీ డాడీ అక్కడే ఉన్నారు ప్రజెంట్. సో మా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అనమాట. మీకు బాగా అంటే పెళ్ళైన తర్వాత ఒక మంచి బెనిఫిట్ థింగ్ ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి కాబట్టి పెళ్ళైన తర్వాత కూడా మీకు అంత పెద్ద చేంజ్ ఏమి అనిపించలేదు యాక్చువల్ గా. అవును, కాకపోతే ఇప్పుడు కొంచెం అంటే ఒక ప్లేస్ కి వెళ్ళి అక్కడ సెట్ అవుతున్నావు అనేసరికి ట్రాన్స్ఫర్ ప్యాక్ చేసుకో అంటారు. అది ఎగ్జాక్ట్ గా ఒక 1 year 2 years ఉంటారా? పోనీ 2 years 2 years కన్నా ఎక్కువ ఉంటే అది చాలా గ్రేట్. మాక్సిమం 2 years అంటే వీళ్ళకి 2 years కంటే ఉంచారు. సో మాక్సిమం 2 years లేదా 3 years అంతే. ఓకే. మీరండి అసలు ఎక్కడ పుట్టారు, ఎక్కడ పెరిగారు, అసలు మీ చిన్నతనం అంతా ఎలా గడిచింది? నా విషయానికి వస్తే నేను పుట్టింది భీమవరంలో. ఇప్పుడు ఉంటుంది కూడా భీమవరమే. ఇప్పుడు ఉంటుంది భీమవరమే. బట్ మధ్యలో గ్యాప్ అంతా నేను విజయవాడలో పెరిగాను. పుట్టింది భీమవరంలో అయినా పెరిగింది అంతా విజయవాడ. స్టడీ అంతా విజయవాడ, స్కూలింగ్ స్టడీ అంతా విజయవాడ. ఎంబీఏకి బెంగళూరు వెళ్ళాను. ఎంబీఏ అయిపోయిన తర్వాత బ్యాంక్ లో జాబ్ వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్ లో. అప్పటి నుంచి వరంగల్లో ఫస్ట్ పోస్టింగ్, హైదరాబాద్, ఏలూరు, గుంటూరు, వైజాగ్, ఇప్పుడు ప్రెసెంట్ భీమవరం. 2 తెలుగు రాష్ట్రాలని చుట్టేసారు. ఓకే. బ్యాంక్ జాబ్ అయ్యేటప్పటికి ఇంకా కన్ఫర్మ్ గా 2-3 years కి ట్రాన్స్ఫర్. ఓకే. బాధ అనిపించదా అండి? అంటే ఏదో ఒక ప్లేస్ కి మనం బాగా కనెక్ట్ అవుతాం. సరే ఇప్పుడు మీరు పుట్టింది భీమవరం, ఇప్పుడు మళ్ళీ వచ్చింది భీమవరం, మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి అన్నా కూడా డెఫినెట్లీ బాధేస్తుంది. అంటే దాన్ని మేము ఎలా కవర్ చేసుకోవాలంటే కొత్త ప్లేసెస్ ని విజిట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలి అంతే. యాక్చువల్లీ ప్లేస్ షిఫ్ట్ అయిన ప్రతిసారి ఎమోషనల్ అవుతాం. అంటే తన నేచర్ ఎలా అంటే చాలా త్వరగా కనెక్ట్ అయిపోతారు. నేను చాలా ఇంట్రోవర్ట్, తను బాగా ఎక్స్ట్రోవర్ట్ అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా కస్టమర్స్ని కానీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ చాలా ఎక్కువగా 2 years లోనే చాలా మంది ఫ్రెండ్స్ అయిపోతారు తనకి. మేము ఎప్పుడు ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అవుతున్నాం అంటే అక్కడ స్టాఫ్ కానీ కస్టమర్స్ కానీ ఇంకేడుస్తారు అనమాట, సార్ వెళ్ళిపోతున్నారు అని చెప్పి. అంత అటాచ్మెంట్ చేసుకుంటాం. సో అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. కాకపోతే తన నేచర్ ఏంటంటే ఇప్పటి వరకు తను ఫస్ట్ ఎక్కడైతే జాబ్ చేశారో ఎన్ని ప్లేసెస్ మారామో వాళ్ళందరితో ఇప్పటికీ కాంటాక్ట్ లో ఉంటారు, ప్రతి ఒక్కరితో. సో మేము అదే ప్లేస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళందరినీ ఒకసారి కలిసి వస్తా ఉంటాము. సో అలా అన్నమాట. సో దానివల్ల మిస్ అవుతున్నాం అన్న ఫీలింగ్ ఉండదు కొంచెం. ఓకే. మరి అసలు ఎక్కడే 2 ట్రైన్లు అనేవి కలిసే నాకు అర్థం కాలేదు. ఒకటే వేలో కనిపిస్తుంది కానీ ఆ వే ఎక్కడ కలిసిందో అర్థం కావట్లేదు.
యాక్చువల్గా మేమిద్దరం ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ అన్నమాట. ఓకే, బీటెక్ లో. బీటెక్ లో యాక్చువల్లీ అది ఒక డెస్టినీ అనుకుంటాము. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ వెళ్తాం కదా ఇంజనీరింగ్ కి. అవును. అప్పుడు నేను వేరే కాలేజ్ పెట్టాలి అనుకుని లాస్ట్ మూమెంట్ లో ఎందుకో అంటే 3 ఆప్షన్స్ పెట్టాలి కదా. ఆ, విజయవాడ సిద్ధార్థ మేము చదివింది. ఓకే. సో అది సెకండ్ పెడదాం అనుకుని ఎందుకో లాస్ట్ మూమెంట్ లో ఇంకా టైం అయిపోతుందని ఎందుకు మార్చామో తెలియదు, అది ఫస్ట్ ఆప్షన్ పెట్టి సెకండ్ ఆప్షన్ వేరే పెట్టాం అనమాట. సో తను కూడా అలాగే భీమవరం కాలేజ్ పెడదాం అనుకుని కాదు మళ్ళీ వేరే ప్లేస్ లో ఎందుకు, విజయవాడ అయితే అమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు కదా అని లాస్ట్ మూమెంట్ లో తను కూడా విజయవాడలో కాలేజ్ సిద్ధార్థ కాలేజ్ కే పెట్టుకున్నారు అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ గా ఇద్దరం వేరే వేరే కాలేజ్లు అనుకుని సేమ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకున్నాము. సో అది నేను అనుకుంటాను డెస్టినీ అని చెప్పి. కలవాలి అనుకున్నాం కాబట్టి ఇద్దరం దేవుడు రాసి పెట్టేసినప్పుడు మనం దాన్ని మార్చలేం కదా. సో ఇంజనీరింగ్ లో క్లాస్మేట్స్ అన్నమాట. అంటే ఒకటే సెక్షన్, ఫస్ట్ ఇయర్ అంతా ఒకటే సెక్షన్ ఉన్నాము. తర్వాత యూనివర్సిటీ నెంబర్స్ ఇచ్చిన తర్వాత వేరే వేరే సెక్షన్స్, అంటే సేమ్ డిపార్ట్మెంట్ ఐటీ డిపార్ట్మెంట్, అయితే 2 సెక్షన్స్ లో సపరేట్ అయ్యాము. యాక్చువల్లీ సపరేట్ అయిన తర్వాత నుంచి మా లవ్ స్టోరీ స్టార్ట్ అయింది అనమాట. యాక్చువల్ గా మీరు ఇంట్రోవర్ట్, ఆయన ఎక్స్ట్రోవర్ట్ కానీ మరీ ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు. ఎట్లా అసలు మ్యాచ్ అయింది నాకు అర్థం కావట్లేదు. ఆయన ఫస్ట్ మాట్లాడారా? ఫస్ట్ ఫ్రెండ్స్, నార్మల్ గా అందరూ ఫ్రెండ్స్ ఉంటాం కదా, అలా మాట్లాడుకుంటా ఉండేవాళ్ళం. అంటే ప్రపోజల్ ఏదో ఒక మూవీ టైప్ అలా ఏం లేదు. అంటే జనరల్ గా కాలేజ్ లో లవ్ అంటే అలా అనుకుంటారు కదా, సో అలా ఏం లేదు, క్యాజువల్ గా ఫ్రెండ్స్ లా ఉండేవాళ్ళం. సో మాకే అర్థమైంది ఒకరికంటే ఒకరికి ఇష్టము అని చెప్పి. ఏదో ఫార్మల్ గా ప్రపోజ్ చేసుకోవడం అలా ఏం లేదు. సో తన నేచర్ అది కాదు యాక్చువల్లీ. నాకు ఫస్ట్ తనలో నచ్చింది అది, కేరింగ్ ఉంటుంది. అంటే మా లవ్ స్టోరీ కంప్లీట్ డిఫరెంట్ ఉంటది. మూవీస్ కి వెళ్ళడం ఉండదు, లేట్ నైట్ ఫోన్స్ మాట్లాడుకోవడం, సో అలాగే ఉండదు. తన నేచర్ నాకు బాగా నచ్చింది అనమాట, కేరింగ్ గా ఉండడం. అండ్ మెయిన్ థింగ్ నాకు, అంటే ఏదో ఆ ఏజ్ లో ఉండి ఇప్పటికి మారిపోయిందని కాదు కానీ ఇప్పటికీ నాకు చాలా నచ్చింది ఏంటంటే తను లేడీస్ ని బాగా సపోర్ట్ చేస్తారు. అంటే లైక్ ఎలా అంటే ఏదో పెళ్ళయింది ఇంక ఇంట్లో ఉండిపోవాలి అలా ఉంటే తనకు నచ్చదు అనమాట. అలా ఎవరైనా చేసినా గానీ ఊరుకోరు, లేదు మీరు ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒకటి ఉంటుంది మీలో. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను ఇంత సక్సెస్ ఉంది అంటే, ఓకే నేను వర్క్ చేశాను కానీ దానికి ఫస్ట్ చెయ్యి అని చెప్పింది అయితే తనే. సో నేను క్రెడిట్ అయితే తనకే ఇచ్చేస్తాను. మీ బిగ్గెస్ట్ సపోర్ట్ అంటే ఆయనే. యాక్చువల్గా నాకు మేము ఎలాగో మ్యారేజ్ చేసుకుందాం అని అనుకున్నాం కాబట్టి జాబ్ అనే ఆప్షన్ లేదు, అంటే చేయాలనే థాట్ లేదు నాకు. తనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కుదరదు అని చెప్పి ఆ జాబ్ అనే ఆప్షన్ లేదు. సో తనే అన్నారనమాట, నువ్వు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయొచ్చు కదా, క్రాఫ్ట్ చేస్తావు, తన ఆఫీస్కి వెళ్ళి వచ్చేసరికి చేసేదాన్ని. సో చేస్తావు కదా, నువ్వు ఎందుకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకూడదు అంటే, నేను అనేదాన్ని ఎవరు చూస్తారు క్రాఫ్ట్స్, అసలు ఎవరైనా చేస్తారా అంటే, లేదు నువ్వు ఎలాగో చేస్తున్నావు, ఇన్కమ్ సోర్స్ గురించి కాదు, ఎలాగో చేస్తున్నావు కదా దాన్ని వీడియో తీసి పెట్టు, చూస్తే చూస్తారు లేదంటే లేదు, నువ్వు పర్టికులర్గా దానికోసం అయితే ఏం చేయట్లేదు కదా అని నా కోసం ట్రైపాడ్ ఆర్డర్ చేసి చేద్దాం ఏం పేరు పెడదాం అంటే ఎవరు చూడరు వదిలే నేను అలా డ్రాగ్ ఆన్ చేసుకుంటా వచ్చాను అనమాట. ఒక 6 months చెప్పారు. తర్వాత ఒక రోజు తన ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకే అనిపించింది, చెప్తున్నారు కదా ఛానల్ కోసం అని కాదు కానీ ఒక వీడియో చేసి తను సర్ప్రైజ్ చేద్దామని వీడియో షూట్ చేసేసి నాకు వచ్చినట్టు షూట్ చేసేసి ఎడిటింగ్ చేసి ఛానల్ ఒకటి క్రియేట్ చేసేసారు. చేయలేదు అసలు ఏమి, ఛానల్ ఏం క్రియేట్ చేయకుండా జస్ట్ తను ఇచ్చిన ట్రైపాడ్ తో నేను ఒక వీడియో తీసి ఎడిట్ చేసేసి తన ఆఫీస్ నుంచి రాగానే చూపించాను అనమాట. ఫైన్ చాలా బాగుంది అయితే పోస్ట్ చేసేద్దాం ఛానల్ క్రియేట్ చేసన్నారు. వద్దు నేను మీకోసం జస్ట్ చేశానంటే, లేదు ఇదే ఒక స్టెప్ అనుకోవాలి, ఇంకా ఛానల్ క్రియేట్ చేసేద్దామని ఆ రోజు నైట్ కూర్చోబెట్టి నాతో ఛానల్ క్రియేట్ చేయించారు. అంటే ఈ ఆలోచన మీది కాదు, నాది కాదు అసలు నాది కాదు. సో అదే చెప్తాను కదా, తనలో నాకు నచ్చిన క్వాలిటీ ప్రతి అమ్మాయిలో ఏదో ఒకటి, అంటే ఏదో ఒక జాబ్ ఐటీ జాబ్ చేస్తేనే అన్నట్టు కాదు, ప్రతి ఒక్కటిలో కొంతమంది కుకింగ్ ఉంటుంది, కొంతమంది వేరే ఉంటాయి. సో వాళ్ళని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి, చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అనేది నాకు ఇప్పటికీ నచ్చుతుంది అనమాట తనలో ఆ క్వాలిటీ. సో ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు అవి నాకు ఎక్కువ కనిపించాయి. కాలేజ్ లో లేడీస్ విషయంలో కానీ ఏదైనా సపోర్ట్ చేయడం, ఆ కేరింగ్ అది నచ్చి నేను ఇష్టపడ్డాను అనమాట. సో అదే చెప్తున్నాను కదా, ఏదో ఫార్మల్ గా ప్రపోజ్ చేసుకోవడం, గిఫ్ట్లు, మూవీస్ అలా ఏం ఉండేవి కాదు. జస్ట్ క్యాజువల్ గా కాలేజ్ లో మాట్లాడుకునే వాళ్ళం, కలిసే వాళ్ళం, అలానే ఉండేది. యాక్చువల్లీ చాలా మందికి తెలీదు, జస్ట్ ఒక 8 years లవ్ స్టోరీ అనే కానీ మాది
డిఫరెంట్ క్యాస్ట్ అన్నమాట. అండ్ దెన్ డిఫరెంట్ రిలీజియన్ కూడా. సో అంటే తనకి ఫస్ట్ నుంచి అనుకునేవాళ్ళు అనమాట, తనకి అసలు క్యాస్ట్ ఫీలింగ్ రిలీజియన్ ఫీలింగ్ ఉండదు. సో తను అనుకునేవాళ్ళు అనమాట, నేను ఒక మంచిగా ఉన్న అమ్మాయిని చూసి చేసుకోవాలి, ఈ క్యాస్ట్ ఆ రిలీజియన్ అని చెప్పి అలా అనుకోకూడదు అని అనుకునేవాళ్ళు. సో మేము లవ్లో ఉన్నప్పుడు ఒకటే అనుకున్నాం, మనం లైఫ్లో సెటిల్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ సెటిల్ అయ్యి ఇంట్లో ఒప్పించుకుని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి చేసుకోవాలి. ఇన్ కేస్ వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఒప్పుకునేంత వరకు వెయిట్ చేద్దాం. సో వాళ్ళని బాధ పెట్టకూడదు, ఎట్ ద సేమ్ టైం మనము బాధపడకూడదు, వేరేగా ఉండి లైఫ్ బాధపడకూడదు అని చెప్పి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకున్నాం అనమాట. తర్వాత తను ఎంబీఏకి వెళ్ళొచ్చారు, జాబ్ చేశారు, ఇంక ఇంట్లో అలా ఒప్పించుకొని చేసాము. సో కొంచెం ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా కొంచెం లవ్ మ్యారేజ్ అంటే. కాకపోతే మేమిద్దరం నమ్మకంగా ఉన్నాం అనమాట, ఓకే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనం కలిసి ఉండాలి, అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కలిసే ఫేస్ చేద్దాం అనుకున్నాము. సో పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు హ్యాపీగా. అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా, లవ్ మ్యారేజ్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పని. మా పేరెంట్స్ కొంచెం భయపడ్డారు, ఇంకా అమ్మాయి సైడ్ అంటే ఇంకొంచెం ఎక్కువ భయాలు ఉంటాయి కదా. బట్ వన్స్ తిన్ని చూసి మాట్లాడిన తర్వాత మా మమ్మీ డాడీకి బాగా నచ్చేసారు అనమాట. ఇంకా మా సైడ్ రిలేటివ్స్ లో ఇప్పుడు తిని ఫేవరెట్ అందరికి, నాకన్నా చాలా ఫేవరెట్. సో అంత నచ్చేసారు, అంటే తన నేచర్, తను మాట్లాడే విధానం, ఆ లైఫ్ ప్లాన్ చేసుకునే విధానం అంతా నచ్చింది. సో ఇంకా ఫస్ట్ అదే అన్నారు. ఇవన్నీ తర్వాత యాక్చువల్లీ మా డాడీ దగ్గర కూడా చాలా మంది అన్నారు, అంటే ఉంటారు కదా పక్కన ఫ్రెండ్స్ వాళ్ళు, వేరే వాళ్ళకి ఇచ్చి చేస్తున్నారు, తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే, ఇంకా డాడీ ఒకటే చెప్పారు, నాకు పిల్లల హ్యాపీనెస్ ఇంపార్టెంట్, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, అది నాకు అర్థమైంది, ఇంకా అబ్బాయి కూడా నాకు చాలా నచ్చాడు, సో ఎవరేమనుకున్నా నేను చేస్తాను అని చెప్పాను. యాక్చువల్లీ బీయింగ్ క్రిస్టియన్స్ అన్నమాట, క్రిస్టియానిటీలో ఇలా పూజలు అది చేయకూడదు అని ఉంటుంది కదా, నేను చాలా బ్లెస్డ్ అనుకుంటాను. మా మమ్మీ డాడీ అంటే మా అత్తయ్య గారు వాళ్ళు అన్నారు, ఓకే మీరు చేయకూడదు కదా, మా సైడ్ రిలేటివ్స్ ఎవరినైనా కూర్చోపెట్టి కన్యాదానం చేయిద్దాము అంటే మా పేరెంట్స్ అన్నారు, లేదు మేము చేసేది మంచిదే, అలాంటప్పుడు గాడ్ ఎందుకు నెగిటివ్ గా అనుకుంటారు, సో మేమే కూర్చుని కన్యాదానం చేసి ఆ పూజలన్నీ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తాము అని. సో వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు అసలు ఇట్స్ రియల్లీ గ్రేట్ థింగ్. ఎందుకంటే చాలా వరకు క్రిస్టియానిటీలో కొన్ని కట్టుబాట్లు పెట్టుకుంటారు కదా, వాటిని దాటి కూడా మీ పేరెంట్స్ ముందుకు వచ్చారు అంటే. అట్ ద సేమ్ టైం ఇన్లాస్ కూడా, అంటే ఇప్పుడు కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి కదా పెళ్ళైన తర్వాత, నోములు అట్లా తద్ది అవి మమ్మీ వాళ్ళకి ఉండవు కదా. సో ఇంకా అత్తయ్యే మమ్మీ లాగా అనమాట ఉండి, ఆవిడ అంటే యాక్చువల్లీ పుట్టింటోళ్ళు చెయ్యాలి, అవన్నీ మాకు లేవు కాబట్టి ఇంకా అత్తయ్య నాకు దగ్గర ఉండి అట్లా తద్ది ఎవ్రీ ఇయర్ చేయించడం అలాగా. సో అటు ఫ్యామిలీ అర్థం చేసుకున్నారు, ఇటు ఫ్యామిలీ అర్థం చేసుకున్నారు, కాబట్టి ఆ ప్రాబ్లం అయితే లేదు. ఓకే, అంటే మీరు చిన్నప్పటి నుంచి అంటే క్రిస్టియన్స్ లేకపోతే మధ్యలో కన్వర్టెడ్ కాదు, మా ఫోర్ ఫాదర్స్ అప్పటి నుంచి గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి అందరి నుంచి కంప్లీట్ క్రిస్టియానిటీ. అసలు అంటే నేను ఒక హిందూ మ్యారేజ్ ఎలా జరుగుతుందో కూడా తెలియదు అనమాట, అలా అనమాట. సో డాడీ అదే చెప్పారు, అమ్మ మా అమ్మాయిని మీకు ఇచ్చేస్తున్నాం, మీరే అన్ని నేర్పించుకోవాలి, మరి మాకు తెలియదు అని చెప్పని. సో ఇటు వీళ్ళ ట్రెడిషన్ ఇటు ఫాలో అవుతాం, అటు వాళ్ళ ట్రెడిషన్ వాళ్ళది ఫాలో అవుతాం, ఇద్దరిది ఫాలో అవుతాం, మరి ఇద్దరిని సాటిస్ఫై చేయాలి కదా. మా ఇంట్లో ఉన్నప్పుడు తిండి ఫాలో అయిపోతాం. ఓకే, మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీరు ఎప్పుడు నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఉండరు, నార్మల్గా ఇంట్లో వాళ్ళు చూస్తారు, నేను ఒక మీ రిలీజియన్కి సంబంధించి మీ క్యాస్ట్కి సంబంధించి ఒక అబ్బాయిని చేసుకుంటానేమో అని, బట్ అసలు మీ రిలీజియన్ కాదు, మీ క్యాస్ట్ కాదు, ఇలాంటి ఒక లవ్లోకి నేను వెళ్తాను, ఇలాంటి ఒక మ్యారేజ్ నాకు అవుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే క్రిస్టియానిటీలో అదే మా ఫ్యామిలీ అలా ఉంది, కానీ డాడీ ఎప్పుడు మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు, అంటే మనం క్రిస్టియన్స్ కదా ఇది చేయొద్దు అది చేయొద్దు అని. నేను మా పక్కింటి ఆవిడ తులసికోట చుట్టూ పూజ చేస్తుంటే ఆవిడ వెనకాల వెళ్ళి తిరిగేసేదాన్ని, సో బొట్టు పెట్టుకునేదాన్ని, ఎవరైనా ప్రసాదం ఇస్తే తినేదాన్ని. సో డాడీ ఏం రిస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదు, ఇట్స్ ఓకే పిల్లలు వాళ్ళు చేస్తున్నారు అని చెప్పని. సో నాకు నమ్మకం ఉంది కాస్ట్ ఈ రిలీజన్ ఎక్కడ ప్రాబ్లం అవ్వదు అని. బట్ మేము ఒకటే అనుకున్నాం, లవ్ మ్యారేజ్ అంటే కొంచెం పేరెంట్స్ కి ఒక నెగటివ్ ఒపీనియన్ ఉంటది, అంటే ఏమో ఎలా ఉంటుందో వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారో అనే ఒక ఒపీనియన్ ఉంటది కదా. మనం లైఫ్ లో సెటిల్ అయ్యి వాళ్ళకి ఆ నమ్మకం కలిగిస్తే వాళ్ళు ఒప్పుకుంటారు అనే ఒక నమ్మకం ఉంది, డాడీ మీద నాకు నమ్మకం ఉంది. సో వన్స్ తినతో మాట్లాడి చేసిన తర్వాత ఇంకా డాడీ వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది అన్నమాట. సో ఒకటే చెప్పారు, నాకు ఏ ప్రాబ్లం లేదు నాన్న, మా అమ్మాయిని నీకు ఇస్తాను, కానీ
ఒకటే నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నువ్వు తను ఏదో పెద్ద బంగ్లాలో తిప్పాలి, ఉంచాలి, కారులో తిప్పాలి అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లా. కానీ ఒకటే, ఏడుస్తూ నా కూతురు నాకు ఫోన్ చేయకుండా ఉండే రోజు రాకుండా చూసుకో చాలు అన్నారు. సో అదే చెప్తున్నాను, ఇప్పుడు మా మమ్మీ డాడీకి తిని ఫేవరెట్ అయిపోయారు అనమాట. ఓకే, అంత బాగా చూసుకుంటారు. ఓకే. ఆవిడ చెప్పారు మీలో నచ్చిన క్వాలిటీస్ ఏంటనేది. మీకు మీరు రియల్ గా మాట్లాడాలి, నిజంగా మాట్లాడాలి. మీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎప్పుడు జరిగింది? కరెక్ట్ గా చెప్పాలంటే ఇంజనీరింగ్ ఓపెనింగ్ డే, కరెక్ట్ గా కాలేజ్ ఓపెనింగ్ డే రోజునే తను చూడటం జరిగింది. ఓపెనింగ్ డే, ఫస్ట్ డే కాదు. ఇక్కడ డెస్టినీ ఏంటంటే బై మిస్టేక్ లో పెట్టేసుకున్నారు ఆప్షన్స్ అనేవి. దేవుడు ఇంకా లేట్ కూడా చేయకుండా ఓపెనింగ్ డే చూపించారు, చూసారా? అంటే లవ్ మీద నాకు ఒక ఒపీనియన్ ఉంది. అంటే ఏంటంటే డెస్టినీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, సో అది నేను మా లైఫ్ లో జరిగింది కాబట్టి నేను దాని గురించి నమ్ముతాను. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మా ఫాదర్ కి ఒక విషయం చెప్తా ఉండేవాడిని. అంటే చిన్నప్పుడు టీవీ ఛానల్లో జయప్రకాష్ నారాయణ గారిది ఒక ఇంటర్వ్యూ చూసాం, లోక్సత్తా. డాడీ నేను పక్క కూర్చొని చూసాం. ఆయన ఒక మాట చెప్పారు, ఏంటంటే మన సొసైటీలో ఈ క్యాస్ట్ ఫీలింగ్స్ పోవాలి అంటే, లేదా రిలీజియన్ ఫీలింగ్ పోవాలి అంటే ఇంటర్ క్యాస్ట్ ఆర్ ఇంటర్ రిలీజియస్ మ్యారేజెస్ జరగాలి. యువత అందరూ దానికి ప్రయత్నించండి. పిచ్చి పిచ్చి లవ్లు అలా కాదు, ప్రాపర్ గా చేస్తే ఇలాగా మీ పేరెంట్స్ ఒప్పించుకుని చేసుకోండి. ఇప్పుడు 2 క్యాస్ట్ల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, సో వీళ్ళు ఆ క్యాస్ట్ వాళ్ళని తిట్టరు, ఆ క్యాస్ట్ వాళ్ళు వీళ్ళని తిట్టరు. ఇద్దరు రిలీజియస్ పెళ్లి చేసుకున్నారు అనుకోండి, వీళ్ళు వాళ్ళని తిట్టరు, వాళ్ళు వీళ్ళని తిట్టరు. సో అట్లీస్ట్ కొంత సమూహం అయినా దాని గురించి ఆలోచిస్తారు అని ఒక ఇంటర్వ్యూలో చూసా. నేను పక్కనే కూర్చుని డాడీ ఆయన చెప్పింది కరెక్టే కదా, నాకు కూడా అలాగే చేసుకోవాలని ఉంది. లవ్ చేసి మన క్యాస్ట్ కాదు, మన రిలీజన్ కాదు, ఎవరినో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పిన అన్న. చిన్నప్పుడే అంటే కొద్దిగా ఊహ తెలిసిన తర్వాత, అంటే ఆయన అంటే అరౌండ్ లైక్ 10th ఆర్ ఇంటర్మీడియట్. నేను అలా ఆ మాట చెప్తే మేబీ ఏదో చిన్న వయసులో ఏదో మాట్లాడుతున్నాడేమో అని చెప్పి అనుకున్నారు, కానీ నేను ఎంత సీరియస్ గా తీసుకున్నాను సంగతి ఆ టైంలో ఆయనకి తెలియదు. సో ఇంజనీరింగ్ లో ఎప్పుడైతే నాకు దాన్ని పరిచయం అయిందో ఇంట్లో వాళ్ళకి నేను వెంటనే చెప్పేశాను. అంటే లవ్ గురించి కాదు, నాకు సో అండ్ సో అమ్మాయి ఒక మంచి ఫ్రెండ్ ఉందని చెప్పాను, ఇంట్లో చెప్పాను. యాక్చువల్లీ నాకంటే ముందు వాళ్ళ ఇంట్లో తెలుసు నేనంటే ఇష్టం అని. ఓకే, మీకన్నా ముందే చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, అంటే లైక్ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళ డాడీ. చాలా అంటే మా మావయ్య గారు కూడా ఇప్పుడు మా బేబీతో ఈక్వల్ గా ఆడేస్తారు, అంత యాక్టివ్ గా ఉంటారు మా మావయ్య గారు. సో చాలా ఇష్టం ఫాదర్ అంటే దీనికి. సో ఎవ్రీథింగ్ షేర్ చేసేసుకుంటారు. సో అలాగే ఇంట్లో చెప్పారంట. తర్వాత చెప్పారు, నాకు ముందే తెలుసు, నేను ఇంట్లో చెప్పాను నాకు ఇలా ఒక ఫ్రెండ్ ఉంది ఇష్టం అని చెప్పి ముందే చెప్పారు అని చెప్పారు. అంటే ఫ్రెండ్ అని చెప్పారు, ఇష్టం అని చెప్పారా? ఫస్ట్ ఫ్రెండ్ గా పరిచయం చేశాను, దాని తర్వాత తనంటే నాకు ఇష్టం అని చెప్పిన అన్నాను, కానీ రిస్ట్రిక్ట్ చేశారు. బట్ ఎలాగంటే నువ్వు చెప్పినంత వరకు బానే ఉంది, బట్ లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత నువ్వు మ్యారేజ్ చేసుకుంటున్నావు చూసావు, ఆ విషయం నచ్చింది. సరే సెటిల్ అయ్యేంత వరకు ఈ టాపిక్ మళ్ళీ మన దగ్గర వద్దు, నువ్వు సెటిల్ అయిన తర్వాత నువ్వు అన్నట్టుగానే చేద్దాము అని చెప్పి అన్నారు. దే స్టిక్ ఆన్ టు దేర్ వర్డ్స్. వాళ్ళు అన్న మాటను వాళ్ళు నుంచున్నారు. నేను ఏదైతే చెప్పానో నేను దాన్ని ఫుల్ఫిల్ చేయాలని చెప్పాను. నా ప్రాసెస్ లో నేను ఉన్నాను. ఆ డెస్టినీ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, నేను ఆ అమ్మాయి ఏ క్యాస్ట్ ఏ రిలీజన్ అని చూసి లవ్ చేయలే. నేను లవ్ చేసిన అమ్మాయి నాకు కావలసినట్టుగా యాక్చువల్లీ నాకు చెప్పారనమాట. ఫస్ట్ డే చూసారంట, ఆడిటోరియం దగ్గర చూసారంట, అడ్మిషన్స్ హడావిడిలో ఉంటాం కదా, ఆ రోజు చూసి ఈ అమ్మాయి నాకు నచ్చింది, తనకు కూడా నేను నచ్చితే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారంట. అంటే ప్రపోజ్ చేద్దాం అలా ఏం కాదు, ఈ అమ్మాయి నచ్చింది, తనకు కూడా నేను నచ్చి అన్ని ఓకే అనుకుంటే ఈ అమ్మాయిని లైఫ్ పార్ట్నర్ గా చూస్ చేసుకోవాలి అనుకున్నారంటే ఇంకా అక్కడితో ఫినిష్. ఇంకా ఆ థాట్ లేదు తనకి. తర్వాత నార్మల్ మళ్ళీ ఫ్రెండ్స్ గా ఉన్నప్పుడు కదా ట్రై చేయడం, ఇంప్రెస్ చేయడం అలాంటి ఉండవు అనమాట. సో తన నేచర్ నాకు అర్థమైపోయింది కాబట్టి, అంటే గిఫ్ట్స్ ఇవ్వడం, సర్ప్రైజ్ చేయడం అలా తెలియదు తనకి. కానీ
అంటే నేను అర్థం చేసుకున్నా, ఓకే తన నేచర్ అది కాదు, కానీ కేర్ తీసుకోవడం కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఆ విషయంలో పర్ఫెక్ట్ గా ఉంటారు. సో తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అదనమాట లవ్. చాలా మంది ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు, సో తనకు అవన్నీ రావు. కాబట్టి నేను తను అంటా ఉంటాను, నేను ఎవ్రీథింగ్ తనకి సెలబ్రేట్ చేస్తా ఉంటాను అనమాట. నేను ఏం చెయ్యను కదరా, నువ్వేం అనుకోవా అంటారు. ఇట్స్ ఓకే, నీ నేచర్ అది కాదు, నాకు ఇలా చేయడం ఇష్టం. డెఫినెట్లీ ఇప్పుడు ఆవిడే సర్ప్రైజ్ ఇస్తారు, మీరేమి ఇవ్వరు ఆవిడకి అసలు. అదే అంటాను, నన్ను సపోర్ట్ చేస్తావు, ఫ్యామిలీని అర్థం చేసుకుంటావు, ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటావు, ఆ కేరింగ్ ఉంటది. సో నీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అలా ఉంది, ఓకే ఫైన్, నాకు అది చాలు, ఇది ఎక్స్పెక్ట్ చేయను నేను. రానిది ఎలా చేస్తారు, తనకి అది రాదు, ఏదో చేసినది ఆర్టిఫిషియల్ గానే ఉంటది. ఇట్స్ ఓకే ఫైన్, నువ్వు హ్యాపీగా నీ వేలో నువ్వు ఎక్స్ప్రెస్ చేస్తే చాలు అంటాను. సో అలా అన్నమాట, అండర్స్టాండింగ్ అలా ఉంటది. ఎవ్రీథింగ్ కూర్చుని మాట్లాడుకుంటాం ఏదైనా కానీ. అంటే జనరల్ గా చెప్పాను కదా, లేడీస్ ని బాగా రెస్పెక్ట్ చేస్తారని. ఒక్క డెసిషన్ కూడా నాకు చెప్పకుండా చేయరు. అంటే చాలా మంది అనుకుంటారు చెప్పి చేయడం ఏంటి, అది కాదు, డిస్కస్ చేస్తారు ఖచ్చితంగా. అది జాబ్ అవని బిజినెస్ అవని చిన్నదైనా, ఇందులో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఏం చేద్దాం అంటావు, ఈ డెసిషన్ కరెక్టేనా, లేదు ఇలా చేద్దామా అలా చేద్దామా, సేమ్ టైం నా ఛానల్ గురించి అవని నా కెరియర్ గురించి అని ఏదైనా ఖచ్చితంగా ఇద్దరం డిస్కస్ చేసుకుని ఓకే ఇలా చేద్దాం అనుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ కి వెళ్తుంది అనమాట. సో అలా ఎవ్రీథింగ్ చెప్తారు. నాకు అదే అనిపిస్తుంది, ఓకే నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నాకు ఇస్తున్నారు, ఇంకంతకంటే కావాల్సింది ఏముంది. తను ఇచ్చే గిఫ్ట్స్ కానీ సర్ప్రైజ్ల ముందు ఇవన్నీ చాలా చిన్నవి అనిపిస్తాయి నాకు. అవును నిజంగానే. బాండింగ్ స్ట్రాంగ్ గా ఉండటానికి యాక్చువల్గా మాకు ఏమనిపించింది అంటే, నేను కంప్లీట్లీ పాజిటివ్స్ ఆలోచించే మనిషిని, తను ఏదైనా సిచ్యువేషన్ లో నెగిటివ్స్ గురించి ఫస్ట్ ఆలోచించింది. సో మేము ఏదైనా ఒక డిస్కషన్ చేసుకుంటే ఆ పర్టికులర్ టాపిక్ గురించి పాజిటివ్స్ అని నేను చెప్తా, అదే టాపిక్ లో నెగిటివ్స్ అని తను చెప్పింది. సో అంటే ఒక పాజిటివ్ థింగ్ ఏదైనా ఫస్ట్ స్టెప్ చేద్దాం అనుకుంటే రెండూ కావాలి. అందులో నా పాజిటివ్స్ తన నెగిటివ్స్ చూసి అది వర్కౌట్ అయ్యిద్దా లేదా అని ఆలోచించి ఓ డెసిషన్ తీసుకుంటాం. సో అక్కడ ఇద్దరు ఇంకా గట్టిగా బాండింగ్ కుదిరిద్ది అనమాట. డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు ఒక వైపు నుంచి పాజిటివ్స్, ఇంకొక వైపు నుంచి నెగిటివ్స్, రెండింటిని బ్యాలెన్స్ చేసుకుని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకు ఒక అనలైజేషన్ వస్తుంది. దాని నుంచి మీరు ఒక స్టెప్ వేయడం. నిజం చెప్పాలి అంటే ఇందాక మీరు అన్నమాట చాలా కరెక్ట్. ఆయనకి రానిది ఆయన ఎక్స్ప్రెస్ చేయాలి అంటే కుదరదు. ఆయన ఎలా ఉంటారో అలానే ఉంటారు. ఇది తెలియకే చాలా మంది పాపం వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని విడిపోతూ ఉంటారు కదా. బట్ ఆ విషయంలో మీరు ఆయన్ని బాగా అర్థం చేసుకున్నారు. అంటే తనకి అది తెలియదు కదా, మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ చేసినా ఏదో ఆర్టిఫిషియల్ గా చేసినట్టే ఉంటుంది. ఇట్స్ ఓకే ఫైన్, ఏం కాదు, నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నీ నేచర్ నాకు తెలుసు కాబట్టి అంటా ఉంటాను. తనే ఫీల్ అవుతాను నేనేం చేయలేకపోతున్నాను అని. ఇట్స్ ఓకే పర్వాలేదు, నీకు వచ్చింది నువ్వు చేయి చాలు అంటాను అనమాట. ఒక్కసారి మీ మెమరీస్ ని రీకాల్ చేసుకుందాము. జస్ట్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతా ఉంటా, వాటిని ఒక్కసారి రీకాల్ చేయండి. అంటే మీరు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ మీది ఓపెన్ డే అలా చూడగానే ఆడిటోరియం దగ్గర మీకు స్టార్ట్ అయింది కదా. ఆ తర్వాత మీరు ఎలాగో ప్రపోజ్ చేయలేదు, బట్ షీఈస్ ద వన్ అని మీకు అనిపించింది. బట్ హీఈస్ ద వన్ అని మీకు పర్టికులర్ టైం ఎప్పుడు అనిపించింది? పర్టికులర్ టైం అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయన్నమాట. అంటే కాలేజ్లో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు నా సైడ్ స్టాండ్ పెద్ద పెద్ద ఇష్యూస్ కాదు, చిన్నవి ఏదన్నా, లేదంటే ఇప్పుడు గర్ల్స్ అందరూ వెళ్ళి ఏదైనా వర్క్ చేసుకొని రావాలి, ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ గురించి అంటే ఇట్స్ ఓకే నువ్వు ఉండు నేను చేస్తాను, ఆ కేరింగ్ నచ్చేది అనమాట. అదే నాకు మెయిన్ గా నేను అది చాలా నమ్ముతాను, లేడీస్ ని కొంచెం సపోర్ట్ చేయడం, కొంచెం తక్కువగా చూడాలని నచ్చదు నాకు. సో తనలో అవి చూసేసరికి ఫస్ట్ ఆ క్వాలిటీస్ నచ్చేసాయి. అంటే పర్సన్ గా తను నచ్చి లవ్ అలా కాదు, ఏ భలే ఆలోచిస్తున్నాడు, బాగా ఉంటున్నాడు, తన వే ఆఫ్ థింకింగ్ బాగుంది అని అనిపించేది. అంటే ఓన్లీ నాకే చేయడం కాదు, అందరు గర్ల్స్ కి చేసేవాళ్ళు, హెల్ప్ చేయడం కానీ కేరింగ్ గా చూడడం కానీ అది నచ్చేది. మేము కాలేజ్ లో ట్రిప్ కి వెళ్ళాం అనమాట. అక్కడ కూడా గర్ల్స్ అందరినీ జాగ్రత్తగా చూసుకోవడం అది నచ్చింది నాకు. ఆ నేచర్ బాగుండి తన మీద ఇష్టం పెరిగింది అనమాట. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్కటి నచ్చింది అనమాట తనలో. సో జనరల్ గా మాట్లాడుకుంటూ ఓకే ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం అనుకున్నాను తప్ప ఈ రోజు ప్రపోజ్ చేసుకున్నాము అట్లా ఏం లేదు. హౌ అసలు ఇష్టం అని ఆయనకి ఇష్టం మీకు ఇష్టం, బట్ అది చెప్పుకోకుండా ఎలా తెలిసింది అని? అంటే యాక్చువల్గా ఒక చిన్న టాపిక్ దగ్గర ఇద్దరం ఓపెన్ అప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అంటే నాతో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, సో తనేమనుకునేదంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు కదా, అందులో ఎవరో ఒకరు తను లవ్ చేస్తున్నారేమో, తను కూడా ఎవరైనా లవ్ చేస్తున్నాడేమో అని చెప్పి తనుకుండేది.
నేను తను డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాను, ఇంత చేస్తున్నా కానీ తను చెప్పట్లేదు ఏంటని చెప్పని నేను అనుకునేవాడిని. ఆ పర్టికులర్ ఆ సింగిల్ టాపిక్ మీదే ఇద్దరం ఒకసారి జస్ట్ క్యాజువల్ గా ఫోన్ లో మాట్లాడుకుంటున్నప్పుడు ఆ బ్యారియర్ బ్రేక్ అయిపోయేటప్పటికి ఓపెన్ అప్ అయిపోయింది. అంటే నేను ఎవరిని లవ్ చేయట్లేదు అన్న సంగతి తనకు అర్థమైంది, తను ఇంకెవరిని లవ్ చేయట్లేదు, తనకు కూడా నాకు ఇష్టమే, బట్ నేను సమాధానం ఎవరినైనా లవ్ చేస్తున్నానేమో అనుకుని తను ఆగిపోయింది. ఆ పాయింట్ ఎప్పుడైతే డిలీట్ అయిపోయిందో కనెక్షన్ లైన్. ఓకే, అంటే ఇన్ని ఇయర్స్ లో మీరు ఎప్పుడు ప్రపోజ్ కూడా చేసుకోలేదా అసలు? జనరల్ గా ప్రపోజ్ చేసుకున్నాము, ఆ లవ్ ఎక్స్ప్రెస్ చేయడం ఉంటుంది, కానీ అంటే అఫీషియల్ గా ఒక రోజు ఈ రోజు ప్రపోజ్ చేశారు తను, నేను యాక్సెప్ట్ చేశాను అనేది అయితే అలాంటి మూమెంట్ లేదు అసలు. ఓకే, అండ్ ఎంత అనుకున్నా సరే ఇందాక మీరు కూడా అన్నారు లైఫ్ అన్న తర్వాత కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. లవ్ జర్నీలో కూడా ఎక్కడో ఒక చోట ఫస్ట్ మనం ఆ అప్ అండ్ డౌన్స్ క్రాస్ చేసిన తర్వాతే కదా మంచి మూమెంట్స్ అనేవి వస్తాయి. సో అప్ అండ్ డౌన్స్ అసలు ఎలా మీరు మీ పేరెంట్స్ని ఒప్పించారు అసలు? అంటే జనరల్ గా చాలా మంది అనుకుంటారు, అంటే ఆయన ఎంబీఏ కూడా వెళ్ళిపోయారు కదా, ఎంబీఏ తర్వాత మళ్ళీ మీరు ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఉన్నారు. ఆ టైంలో మీరు ఎలా కూడా ఉండే కాదు ఇంట్లో ఉన్నప్పుడు. అంటే అప్పటికి ఇంకా మమ్మీ వాళ్ళకి, అంటే నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడే డాడీకి చెప్పేశాను ఇట్లా ఒక అబ్బాయి అంటే ఇష్టము. అప్పుడే చెప్తే డాడీ అన్నారు ఓకేనైనా ఫైన్, ఇప్పటికి ఓకే, మీరు లైఫ్ లో సెటిల్ అయిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం, ఇప్పుడే థాట్స్ ఏమొద్దు అన్నారు, అంతే. ఇంకా అక్కడతో టాపిక్ కట్. తన ఎంబీఏలో ఉన్నప్పుడు నేను ఫోన్ చేయడం, రెగ్యులర్ గా మాట్లాడుకోవడం అది ఉండేది కాదు. సో అంటే ఇది మా ఇద్దరికి మాట్లాడుకుంటేనే కలిస్తేనే అనే కనెక్షన్ కాదు కదా. నాకు కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి అంతే, లేట్ నైట్స్ మాట్లాడుకోవడం, బయటికి మూవీస్ కి డిన్నర్స్ కి వెళ్ళి అదే ఉండేది కాదు. సో అదే అలవాటు అయిపోయింది నాకు. ఎంబీఏలో ఉన్నప్పుడు కూడా జనరల్ గా చాట్ చేయడం, లేదా ఎప్పుడైనా కుదిరినప్పుడు మాట్లాడడం, ఓకే ఫైన్, ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏంటి అంతే ఉండేది. ఏంటంటే మా ఇద్దరికి ఒక నమ్మకం ఉంది, ఎంత దూరంగా ఉన్నా లేదా కొన్ని మంత్స్ మాట్లాడుకోకపోయినా ఫైనల్ గా మన ఇద్దరమే పెళ్లి చేసుకోవాలి, బట్ ఫస్ట్ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనే ఒక థాట్ ఉంది. కాబట్టి నేను అంత డిస్టర్బ్ చేసేదాన్ని కాదు. తనకి ఎప్పుడైతే ఎంబీఏ క్యాంపస్ ఇంటర్వ్యూలో జాబ్ వచ్చింది అనమాట. యాక్చువల్లీ తనకి తినొక్కలే కాలేజ్ మొత్తంలో తినొక్కలే సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ కి. సో జాబ్ రాగానే ఫస్ట్ చెప్పారనమాట. చెప్పి ఇంకా అప్పుడు ఓకే ఫైన్, ఇంకా ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఇంట్లో ఒప్పించుకోవడానికి అని చెప్పి ఇంకా తను సెటిల్ అయ్యారు. సో ఇప్పటి నుంచి చెప్తే ఒప్పుకుంటారు అని చెప్పి ఫస్ట్ చెప్పంగానే వాళ్ళ భయాలు వాళ్ళే కదా, వద్దులే ఎందుకు అని చెప్పని మేమని చెప్పాం. లేదు మేము డిసైడ్ అయ్యాము, మీరు ఒప్పుకుంటే చేసుకుంటాం, లేదు అంటే వెయిట్ చేస్తాం, మీకు ఎప్పుడైతే నమ్మకం కుదురుతుందో అప్పుడే చేయండి, మేమేమి ఫోర్స్ చేయం, అలా అని బయటకు వెళ్ళి చేసుకోవాలి అనే థాట్ కూడా లేదు మాకు. పేరెంట్సే చెయ్యాలి, వాళ్ళకి ఎప్పుడైతే ఓకే ఫైన్ వీళ్ళు నమ్మకంగా ఉన్నారు, వీళ్ళకి పెళ్లి చేస్తే లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటారు అనే నమ్మకం వచ్చినప్పుడే చెయ్యండి అని చెప్పాం. సో వాళ్ళగా స్టెప్ బై స్టెప్ కొంచెం వాళ్ళ పేరెంట్స్ అదే తన పేరెంట్స్ మా పేరెంట్స్ మాట్లాడుకుని కొంచెం తనతో మాట్లాడిన తర్వాత కొంచెం వాళ్ళు ఓకే ఫైన్ పర్లేదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే నమ్మకం వచ్చింది అని చెప్పి ఇంకా ఒప్పుకున్నారు అనమాట. అసలు మీ పేరెంట్స్ గ్రేట్ అండి ఈ విషయంలో. చెప్పిన వెంటనే ఇంకొకళ్ళు అయితే ఏంటి అదేంటి ఇదేంటి అనే ఒక లెవెల్లో వెళ్ళిపోతూ ఉంటారు కదా వేరే వేరే ఆలోచనలకి. మీరు బీటెక్ లోనే చెప్పారు, మీరైతే చూసిన ఫస్ట్ డేనే చెప్పేశారు. అయినా సరే ఎలాంటి గొడవలు ఇవి లేకుండా, ఏదో చిన్న ఉన్నా సరే మరీ పెద్ద పెద్ద గొడవలే కాకపోతే కూర్చోబెట్టి మాట్లాడేవాళ్ళు, ఇలా చేస్తే ఇలా అవుతుందేమో అంటే లేదు దానికి సొల్యూషన్ ఉంది, దీనికి సొల్యూషన్ ఉంది అని చెప్పి అనుకునేవాళ్ళం. ఇంకా వాళ్ళకి ఓకే వీళ్ళకి ఒక క్లారిటీ ఉంది అని అనిపించిన తర్వాత ఇంకా వాళ్ళు ఓకే అన్నారు అనమాట. ఈ విషయంలో మీరు గ్రేటే, మీ పేరెంట్స్ గ్రేటే. ఓకే, మరి మీ 8 years ఆఫ్ రిలేషన్ అంటే ఫ్రెండ్షిప్ నుంచి లవ్ నుంచి పెళ్ళికి కన్వర్ట్ అయినప్పుడు మీ ఆ మూమెంట్ ఎలా, అసలు మీకు ఎలా అనిపించింది? అసలు చెప్పలేము అనమాట, చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఎప్పుడైతే ఇంకా పేరెంట్స్ ఓకే అని అత్తయ్య వాళ్ళు మా ఇంటికి వచ్చారనమాట అఫీషియల్ గా. వచ్చి వెళ్ళిన తర్వాత ఇంకా అసలు ఆ రోజు ఎంత రిలాక్స్డ్ గా అనిపించిందంటే ఇంకా అఫీషియల్ అయిపోయింది ఓకే ఫైన్ అన్నప్పుడు ఎంత రిలాక్స్డ్ గా అనిపించింది అంటే ఇంకా లైఫ్ లో దీనికి మించిన అచీవ్మెంట్ లేదనిపించింది నాకు అప్పటికి. అంటే పేరెంట్స్ ని ఒప్పించుకుని చేసుకోవడం అనేది. బట్ ఆ తర్వాత మళ్ళీ కొన్ని భయాలు అనమాట, అంటే ప్రాసెస్ కంప్లీట్ డిఫరెంట్ కదా, సో ఎలాగా ఏంటి అనేది. బట్ అక్కడ కూడా క్రెడిట్ తనకే ఇచ్చేస్తాను నేను 100కి 200%. నాది నిల్లు ఉండేది, అంటే ఇటు సైడ్ ట్రెడిషన్ అటు సైడ్ ట్రెడిషన్ ఏమైనా ప్రాబ్లం వచ్చినా
రెండు సైడ్లు బ్యాలెన్స్ చేసేవాళ్ళు. అటు వాళ్ళ పేరెంట్స్ కి అమ్మ అది కాదు ఇది అని అత్తయ్య వాళ్ళకి సర్ది చెప్పడం, ఇటు మా పేరెంట్స్ కి ఫోన్ చేసి అలా కాదు ఇలా చేద్దాం అని చెప్పాను. పాపం పెళ్లి ఎంజాయ్మెంట్ కన్నా పాపం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నారని చెప్తాను నేనైతే. ఓకే, పెళ్లి విషయంలో ప్రాసెస్ అవి అంటే కొంచెం అర్థం అవ్వవు కదా. ఎవరు హర్ట్ అవ్వకూడదు అనేది నా ఒపీనియన్. ఇప్పుడు మేమిద్దరు మా ఇద్దరు హ్యాపీనెస్ కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళ ప్రాసెస్ లో మనం ఇన్వాల్వ్ అయ్యి అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మనం చేయకూడదు. సో వాళ్ళ ప్రాసెస్ లో వీళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి, వీళ్ళ ప్రాసెస్ లో వీళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వాలి. సో ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడడం, ఏది వచ్చినా కానీ నేను వీళ్ళతోటి మాట్లాడడం వాళ్ళతోటి మాట్లాడుకుని సెటిల్ చేసేలాగా నేను చూసేవాడిని. అంటే గొడవలు కాదు, ప్రాసెస్ లో. సో ఇలా చేస్తే వీళ్ళకి ఇబ్బంది ఉండదు, ఇలా చేస్తే వీళ్ళకి ఇబ్బంది ఉండదు. సో మధ్యలో కూర్చుని ఇచ్చేసేవాడిని. అంటే ఆ ప్రాసెస్ వరకు వెళ్ళటానికి కూడా నాకు బ్యాంక్ జాబ్ వచ్చింది కదా. బ్యాంక్ జాబ్ మా పేరెంట్స్ కి వాళ్ళ పేరెంట్స్ కి ఇష్టమైంది అనమాట. అంటే వాళ్ళ ఫాదర్ తనకి బ్యాంక్ జాబ్ రావాలని చెప్పి చాలా ట్రై చేశారు, ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయించడం అలాగా. మా మదర్ ఒకసారి డాడీతో పాటు ఏదో బ్యాంక్ వెళ్తే, అండి నాని కూడా ఇలాగా ఇలాంటి జాబ్ వస్తే బాగుంది కదా, చక్కగా ఇలా కూర్చొని చేస్తాడు, మనం వెళ్ళినప్పుడు చూసుకుంటాడు అని చెప్పి అనేది. నాకు బ్యాంక్ కంటే ముందులో యాక్చువల్ గా MBA లో 4 జాబ్స్ వచ్చినాయి. సౌత్ బ్యాంక్ జాబ్ తో పాటు నాకు ఇంకో 3 ఉన్నాయి అనమాట. ఇది 4th. సో మిగిలిన 3 వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. సో నాకు ఆప్షన్ ఉంది, ఇది 4th. ఇద్దరికి ఇష్టం. అటు మా గారికి అమ్మాయి బ్యాంక్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంది. సో అదేదో నేనే అదే సెలెక్ట్ చేసుకుంటే అటు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, మా అమ్మ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళకి నచ్చిన ఇది అని చెప్పాను. సో అలాగా ఆ ఇదిలో 4 కంపెనీస్ లో వచ్చినా కానీ బ్యాంక్ జాబ్ చూస్ చేసుకోవడానికి కారణం అది. ఓకే, ఇద్దరు ఫ్యామిలీస్ కి ఇష్టమైంది, సో మీకు సెక్యూర్ గా ఉంది మొత్తానికి. అంటే మీకు జాబ్ వచ్చిన ఎన్ని ఇయర్స్ కి పెళ్ళైందండి? జాబ్ వచ్చిన 2 years. 2 years కి సెకండ్ ఇయర్ లోనే చేసేసుకున్నారు. అంటే పెళ్ళైన తర్వాత నార్మల్గా అనుకుంటూ ఉంటాం, మనం ఇంకా పేరెంట్స్ మీద ఆధారపడకూడదు, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఇప్పటి వరకు ఒక స్టేజ్, దీని తర్వాత ఒక స్టేజ్ అని మనం ఫీల్ అవుతూ ఉంటాం. అంటే మీరు పెళ్ళైతే చేసేసుకున్నారు, బట్ హ్యాపీగా ఒక మంచి ఎండింగ్ అయితే వచ్చింది మీ లవ్కి. ఆ తర్వాత నుంచి ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఫేస్ చేసామండి. అంటే మ్యారేజ్ చేసుకున్న తర్వాత నేను బ్యాంక్ లో అప్పుడే జాయిన్ అయ్యాను, 1 year అయింది. సో నేను ఇంకా అంత బ్యాకప్ ఏమీ పెట్టుకుని ఉన్నాను. నా మెంటాలిటీ ఏంటంటే మా ఫాదర్ మెంటాలిటీ నాకు కూడా వచ్చింది. ఆయన మా ఫ్యామిలీస్ మొత్తంలో బాగా చదువుకుని వెల్ సెటిల్ అయిన పర్సన్ మా ఫాదర్. మా ఫ్యామిలీస్ ఫాదర్ సైడ్ ఉన్న రిలేషన్స్ అందరికి ఆయన ఒక రోల్ మోడల్ టైప్. సో కంప్లీట్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఆయన చదువుకుని, ఆయన కష్టపడి చదువుకుని ఆ స్టేజ్కి వచ్చారు. నేను కూడా అంతే, ఒకళ్ళ మీద డిపెండ్ అవుతూ మనం ఇచ్చేయకూడదు, మనం సంపాదించుకున్న దాన్ని మనం చెయ్యాలి అన్న ఇదితోటి నేను ఎప్పుడూ అడగను. ఒకవేళ ఇస్తాను అని చెప్పి అన్నా కానీ నేను సరిపెట్టుకుంటాను నా దానితో. సో నా జీవితంలో నేను ఎలా సరిపెట్టుకోవాలో అలా సరిపెట్టుకునేవాడిని. యాక్చువల్గా ఈ సిచ్యువేషన్లో ఒకటి చెప్పాలి, తను ఎప్పుడు అంటారనమాట, అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అమ్మాయి ఫ్యామిలీ నుంచో లేదంటే డాడీ వాళ్ళు ఏమైనా ఇస్తే బాగుండు అని, బట్ తను ఒక్కలే అంటారు అటు నుంచి తీసుకునేవారు ఇటు నుంచి తీసుకునేవారు. ఇప్పుడు డాడీ వాళ్ళు ఏదన్నా అకేషన్ వచ్చి ఈవెన్ డ్రెస్ కొనుక్కోవడానికి ఎంతో కొంత మనీ వేసినా కానీ ఎందుకు తీసుకున్నావు, ఎందుకు వేస్తున్నారు అని చెప్పని అంటారు. సో అదే అంటారు, మనకి పెళ్లి చేశారు, మనకి జాబ్ ఉంది, సో మనకి గిఫ్ట్ గా కూడా వద్దంటారు, అసలు ఎక్స్పెక్ట్ కూడా ఇస్తామన్నా కానీ వద్దంటారు అనమాట. సో అదే చెప్పాను కదా, తన నేచర్ నచ్చుతుంది అంటాను కదా. సో అది అంటే అత్తయ్య వాళ్ళు పెట్టాలి చేయాలి అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో అండ్ సేవింగ్స్ గురించి కూడా బాగా ఆలోచిస్తారనమాట. తన వే ఆఫ్ థింకింగ్ కూడా చాలా బాగుంటుంది. సో పెళ్ళైన తర్వాత కూడా ఇమీడియట్గా మనం హౌస్ తీసుకోవాలి అంటే, ఇప్పుడు అత్తయ్య వాళ్ళు ఏదో ఇస్తారు, అమ్మ వాళ్ళు ఏదో ఇస్తారు, కానీ అది మంది కాదు, వాళ్ళు ఇచ్చింది, కానీ మనకంటూ మనకు ఓన్గా ఉండాలి. సో ఇమీడియట్గా వన్స్ కిడ్స్ వచ్చేసిన తర్వాత యాక్చువల్లీ ఇది కూడా ఉంది, ఇమీడియట్గా కిడ్స్ ఇంకా పుట్టలేదా అన్నారు. మేము 2 years గ్యాప్ తీసుకున్నాం అనుకునే. అంటే మేము ఏంటంటే వన్స్ కిడ్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి మనం ఫుల్ అటెన్షన్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం వాళ్ళ స్కూల్స్ అవి చాలా ఫినాన్షియల్గా మనం ఉండాలి. సో మేమేమనుకున్నా అంటే ఒక 2 yearsలో మనకంటూ ఒక హౌస్
కొంచెం ఫినాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత కిడ్స్ వస్తే అప్పుడు వాళ్ళకి మనం న్యాయం చేసినట్టు అవుతుంది. వన్స్ కిడ్స్ వచ్చిన తర్వాత మన హౌస్ పెట్టుకుంటే అటు వాళ్ళకి చేయలేక ఇటు ఇది మనం సెట్ చేసుకోలేక ఉంటామని ఫస్ట్ పెళ్ళైన ఇమీడియట్గా మన ప్రాపర్టీ ఒకటి ఉండాలి అని చెప్పి, సో అంటే కొంచెం చిన్నతనంలో నీ లోన్ అది తీసుకుంటే కూడా మనం ఫాస్ట్గా చేసుకోవడానికి ఉంటుంది అని ఇమీడియట్గా హౌస్ తీసుకున్నాం, తర్వాత కార్ తీసుకున్నాం, తర్వాత ఓకే ఫైన్ ఇప్పుడు మన లైఫ్లోకి కిడ్స్ వస్తే అప్పుడు మనం వాళ్ళు ఇంకా ప్రాపర్గా చూసుకోగలం అనుకున్న తర్వాత 2 years తర్వాత అయాన్ష్ని ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో తన ప్లానింగ్ కూడా బాగుంటుంది, ఇది ఇలా చేస్తే బాగుంటుంది మన ఫ్యూచర్కి అని చెప్పానని. సో అందువల్ల అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కానీ అంటే ఫినాన్షియల్గా పెద్ద ప్రాబ్లమ్స్ అయితే పెళ్ళైన ఈ 7 yearsలో నేను ఎప్పుడు చూడలే. అండ్ ఇంకొకటి మా ఇద్దరు నేచర్ చాలా మంది అనుకుంటారు ఎప్పుడు నవ్వుతూ ప్రాబ్లమ్స్ లేనట్టుగా ఉంటే అసలు మీకు ప్రాబ్లమ్సే ఉండవు. డెఫినెట్లీ దీని మీద నేను అడగాలనుకున్నాను. యాక్చువల్గా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఒకటి పెట్టుకున్నారు అంటే, ఒక వ్లాగ్స్ చేస్తున్నారు అంటే వాళ్ళ సంతోషాలని, బాధల్ని, కోపాలని, ఇష్టాలని, అయిష్టాలని అన్నిటినీ చూపిస్తూ ఉంటారు. మీరు ఓన్లీ ఏదైనా హ్యాపీ మూమెంట్స్ మీ డైలీ అంటే మీ డేలో జరిగేవి మాత్రమే చూపిస్తారు తప్ప ఇప్పటి వరకు మీ లైఫ్లో ఇదొక సాడ్ మూమెంట్ అని చెప్పడానికి ఒక్కటి కూడా ఉండదు. నిజం యాక్చువల్లీ నేనేమనుకుంటాను అంటే ఇప్పుడు ఒక వీడియో చూసినప్పుడు నేనే ఉన్నాను, ఏదైనా వీడియో చూసినప్పుడు మనకి కొంచెం హ్యాపీ అనిపించాలి లేదా ఇన్స్పిరేషనల్ అనిపించాలి. మన బాధని వాళ్ళకి చెప్పడం అంటే ఎలాగో పేరెంట్స్ మన ఫ్యామిలీస్లో షేర్ చేసుకుంటాం, వాళ్ళకి చెప్పడం వల్ల ఓకే ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేసినా ఓకే, అలా కాకుండా మాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని చెప్తే వాళ్ళకి ఇంకా బాధ అనిపిస్తుంది, దానివల్ల యూజ్ ఉండదు. అనవసరంగా బాధని స్ప్రెడ్ చేయడం ఎందుకు అని చెప్పి మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫినాన్షియల్గా, ఏం చేద్దాం ఏంటి అని కూర్చొని మాట్లాడుకుంటాం. అంటే ఈవెన్ మా పేరెంట్స్ వరకు కూడా తీసుకెళ్ళాం, ఇంకా డీల్ చేయలేము అనుకుంటే ఓకే సజెషన్ ఏంటి అని తీసుకువెళ్తాను తప్ప ఇద్దరం కూర్చుని అదే చెప్తున్నాం కదా, ఒక్కొక్కసారి క్రెడిట్ కార్డ్ బిల్స్ ఎక్కువ వచ్చాయి ఈ మంత్ ఎలా పే చేసుకోవాలనుకుంటాం, ఓకే ఫైన్ ఎలా అలా చేసుకున్నాలే అంతే, దాని గురించి పెద్దగా బాధపడిపోయి అది ఫేస్లో కనిపించి ఉండదు అనమాట. సో అదే ఫుల్ మనీ ఉన్నప్పుడు ఎలా ఉంటామో, అరే ఈ మంత్ క్రెడిట్ కార్డ్ బిల్ కొంచెం ఎక్కువ అయిందిరా, బాగానే బిల్ చేసాము, ఎలా కట్టాలనుకున్నప్పుడు కూడా అలానే ఉంటాం అనమాట. సో చాలా మంది మీకు ప్రాబ్లమ్స్ ఉండవు అంటారు, ఉంటాయి కానీ మేము అది బయటకు చూపించాం అనమాట. చూపించి నాకు అంత యూజ్ అనిపించింది. ఇప్పుడు వీడియోస్ కూడా చూస్తారు, నా వీడియోస్ నుంచి ఏదైనా ఒకటి నేర్చుకోవాలి వాళ్ళు, లేదు చూసి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి, వీటి వల్ల ఏం యూజ్ ఉంది అని చెప్పి నేను అవి అంటే సాడ్వి కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం వస్తే కానీ అవి షేర్ చేయను. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం జరిగి దాని వల్ల వేరే వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్, ఓకే మమ్మల్ని ఇలా ఫ్రాడ్ చేశారు, మేము ఇలా మనీ పోగొట్టుకున్నాము, మీరు జాగ్రత్తగా ఉండండి, అలాంటిది ఏదైనా ఉంటే షేర్ చేసినా ఓకే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది కదా. సో అందుకని మేము ఏదైనా అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఒక మెమరీ మాకు, తర్వాత మా వీడియోస్ ఇవి చూసుకోవడానికి. సో అందులో సాడ్ ఎందుకు అని చెప్పి నేను అనుకుంటాను అనమాట. ఓకే. అండ్ ఒక ఆడపిల్ల పెళ్ళి అవుతుంది అంటే డెఫినెట్లీ అబ్బాయి నుంచి ఒక లగ్జరియస్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. ఆయనకి పెళ్ళైన ఒక 2 years అంటే జాబ్ వచ్చిన 2 yearsకి పెళ్ళి చేసేసుకోవడం, ఫస్ట్లో కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేయడం, అప్పుడు మీకేం ఇబ్బంది అనిపించలేదా? లేదు, అంటే ఇప్పటికీ నేను తనతో ఒకటే చెప్తా, నేను ఉంటే హ్యాపీ, మనీ ఉంది ఓకే స్పెండ్ చేస్తా, లేకపోయినా హ్యాపీ, మా ఇద్దరు నేచర్ అదే. నేను అదే అంటా తనతో, నాకు కావాల్సింది హ్యాపీనెస్ ఉండాలి, గొడవలు చిరాకులు అవి నచ్చవు నాకు. ఇప్పుడు ఒక పెద్ద డూప్లెక్స్ హౌస్లో తీసుకెళ్ళి పెట్టినా నేను ఎంత హ్యాపీగా ఉంటానో, ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో తీసుకెళ్ళి పెట్టినా నేను అంతే హ్యాపీగా ఉంటాను. అంటే ఇప్పుడు మేమిద్దరం హ్యాపీగా ఉండి బేబీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తే అది ఆ ఇల్లు అయినా ఈ ఇల్లు అయినా ఒకటే. మేము పెళ్ళైన కొత్తలో మాకు కార్ లేనప్పుడు ఆటోలో తిరిగాం, బై వాక్ వెళ్ళాం, బైక్ మీద తిరిగాం, ఇప్పుడు కార్ ఉంది, తర్వాత కార్ లేకపోయినా మళ్ళీ నార్మలే. సో నేను అయాన్షికి కూడా అదే నేర్పించాలనుకుంటాను, అంటే లగ్జరీ అలవాటు చేయకూడదు కిడ్స్కి. ఎప్పుడు మనం ఉంటే కార్లో వెళ్ళాలి, లేదా బై వాక్ అన్నా వెళ్ళాలి, ఆటోలో అన్నా వెళ్ళాలి. సో అన్ని అలవాటు చేస్తే వాడు రేపొద్దున దేనికి సఫర్ అవ్వడు, ఉంటే హ్యాపీ, లేదా ఓకే ఫైన్ ఇది కూడా మనం చేయొచ్చు అనేది ఉండాలనుకుంటా. సో ఫినాన్షియల్గా ప్రాబ్లమ్స్ వచ్చినా రాకపోయినా, ఇన్ ఫ్యూచర్ వచ్చినా రాకపోయినా కానీ ఎప్పుడైనా సేమ్ ఒకలాగే ఉంటాం, ప్రాబ్లం లేదు. అదే అంటే చిన్న గుడిసెలో తీసుకెళ్ళి పెట్టినా ఫైన్, హ్యాపీ, ఐఎమ్ హ్యాపీ, ఎందుకంటే ఆయన ఉన్నారు కాబట్టి. తను నేను అంటే మన చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ హ్యాపీగా ఉంటే ఎక్కడైనా ఒకటే కదా. అవును, అది పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. ఫినాన్షియల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా డీల్ చేసేస్తాం అనిపిస్తుంది ఇద్దరు. అవును. అండ్ ఇంకొకటి ఇందాక మీరు మాట్లాడారు సాడ్ థింగ్స్ గురించి మాట్లాడినప్పుడు, రీసెంట్గానే నేను ఇంకా వీడియోస్ ఆపేద్దాం అనుకుంటున్నాను, ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోయాను అని. సో ఎందుకు అంత అంటే యాక్చువల్గా సడన్ చేంజ్?
అది ఎందుకు అంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయింది నాకు. అంటే యాక్చువల్గా నేను దాని గురించి ఒక వీడియో కూడా చేద్దాం అనుకున్నాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అని ఉంటుంది కదా, అది చాలా ఫేస్ చేశాను అనమాట. అంటే బేబీ పుట్టిన తర్వాత చాలా అంటే యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా లైఫ్ మీద మనకి ఇంకా హోప్స్ పోయి చాలా చాలా డీప్గా నేను ఫేస్ చేశాను ఆ సిచ్యువేషన్. సేమ్ సైడ్ కరోనా టైం అది, లోన్లీనెస్. అంటే మనకి ఆఫ్టర్ డెలివరీ ఎవరైనా సపోర్ట్ ఉంటే బాగుండేది. నా త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ కరోనాలోనే అయ్యింది. డెలివరీ ఎవ్రీథింగ్ అలా అయ్యేసరికి మనతో ఎవరు అంటే ఈవెన్ పేరెంట్స్ ఇన్లాస్ ఉండడానికి కూడా ఆప్షన్ లేదనమాట. సో దానివల్ల చాలా ఫేస్ చేశాను. సో ఇంకా బేబీ ఇప్పుడు కొంచెం ఇంకా ఇది ఈ స్టేజ్ ఇంకా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. చిన్నప్పుడు అంటే ఎక్కడ పడుకోబెడితే అక్కడ ఉంటారు. సో ఈ స్టేజ్ వల్ల ఏంటి అంటే ఇటు ఛానల్, అటు క్రాఫ్ట్ ఛానల్, ఇటు బేబీని డీల్ చేయలేక చాలా స్ట్రెస్ తీసేసుకుంటున్నాను అనమాట. సో అప్పుడు అనుకున్నాను ఇంకా ఆపేద్దాము ఛానల్స్, బాగా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. నేను చేసేది అంటే తనకు వచ్చే ఇన్కమ్ మా ఫ్యామిలీకి సరిపోతుంది, ఓకే. అంటే ఇది ఒక ఇన్కమ్ సోర్స్ లా కాదు, బట్ వస్తుంది. వచ్చింది అన్నప్పుడు మనం చెయ్యాలి కదా అని చేశాను. బట్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. తను కూడా అన్నారు, నువ్వు చేయగలిగితే చెయ్యి, లేదు అంటే లేదు అన్నప్పుడు ఇంకా కంప్లీట్గా మిస్టర్ అండ్ మిస్సెస్ లిసా ఆపేద్దాము అని అనుకున్నాను. బట్ తర్వాత అనిపించింది అంటే క్రాఫ్ట్ ఛానల్కి నాకు నేనెవరో తెలీదు, ఓన్లీ హ్యాండ్స్తోనే చేస్తాను కాబట్టి నాకు ఎన్ని కామెంట్స్ వచ్చినా అంత కనెక్ట్ అయ్యేది కాదు. బట్ ఈ ఛానల్ ఏంటంటే నాకు బాగా కనెక్ట్ అయ్యింది అనమాట. అందరూ అక్క అక్క అని పిలవడం, వీడిని అందరూ ఈవెన్ వీడికి ఇంత బాగాలేదు అనగానే మేము ప్రే చేస్తున్నామని వాళ్ళు ఫీల్ అయిపోతుంటే, అరే అసలు మనం ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ అసలు అంత దగ్గరకు తీసుకుంటున్నారు, అంతమంది లవ్ని ఎలా మిస్ అవుతాం. సో లేదు నేను చేస్తాను అని చెప్పి ఇంకా మళ్ళీ నా కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ వీడియోస్ చేయాలి అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. అండ్ ఒక అంటే మోసాలకి సంబంధించి ఒక యాడ్ ఏజెన్సీ కూడా ఏదో సంథింగ్ ఒక మోసం జరిగింది అన్నారు. నాకు అర్థం కాలేదు అది యాక్చువల్గా చెప్పాలంటే. బేబీ తోటి యాడ్స్ ప్రమోషన్ కోసం తీసుకుంటాము అని చెప్పని ఒకసారి అప్రోచ్ అయ్యారు. అయితే సరే మరి దాని గురించి అంత తెలియలేదు, కానీ సరే తెలిసిన ఫ్రెండ్ హైదరాబాద్లో ఎవరో ఉంటే చెప్తే ఇలాంటివి యాక్చువల్గా చాలా జరుగుతున్నాయి, జాగ్రత్తగా చూసుకుని మనం అబ్జర్వ్ చేసుకుని చేసుకోవాలి, బట్ మనం వెళ్ళాల్సిన ప్లేస్ కరెక్ట్ ప్లేస్ అయ్యి ఉండి మనం వెళ్ళకపోతే మిస్ అవుతాము అని చెప్పి అనుకుని, ఓకే హైదరాబాద్ కాబట్టి ఒకవేళ అది ఫ్రాడ్ అయితే తెలుసుకున్న తర్వాత మనం ఏదైనా ఇంకేదైనా ఎంజాయ్మెంట్ చేసి వెళ్ళిపోదాము, లేదు అది ట్రూ అయితే మనం అది మిస్ చేసుకోకుండా వెళ్తాం కదా అని చెప్పని వెళ్ళాము, చూసాము. మేము అక్కడికి వెళ్ళే ముందే దానికి సంబంధించిన రివ్యూస్ కానీ ఒక 4-5 ఫ్రెండ్స్ని కానీ అందరిని ఎంక్వైరీ చేసుకుని ఒక ఒపీనియన్ తోటి వెళ్ళాం. అంటే నెగిటివ్ ఒపీనియన్ తోనే వెళ్ళాం, పాజిటివ్ ఒపీనియన్ తోనే వెళ్ళాం. ఎందుకంటే రివ్యూస్ చూసాము, చాలా మంది చెప్పారు, రివ్యూస్ చూసాం. బట్ అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏంటో ఫస్ట్ అసలు చూద్దాము, ఇంతలా నెగిటివ్ ఎందుకు వచ్చింది అని చెప్పి వెళ్ళి చూస్తే యాస్టీస్గా అందరూ చెప్పినట్టుగానే జరిగింది. సో ఆ ప్రాసెస్ కూడా కొంతమంది రివ్యూస్లో క్లియర్గా పెట్టారు. సో యాస్టీస్గా అయాన్స్ని ఫోటో తీయటము, ఫోన్ నెంబర్ రాసి పెట్టడము, నెక్స్ట్ ఇంటర్వ్యూ ఒకటి తీసుకుంటారని చెప్పి అంటాం, ఆ ఇంటర్వ్యూలో ఇంత ఖర్చు అవుతుందని చెప్పడం, ఖర్చు పెట్టి ఇలా ఫొటోస్ తీసి పెడితే అప్పుడు కంపెనీస్ వాళ్ళు వచ్చి సెలెక్ట్ చేసుకుంటారు. అంటే కంప్లీట్గా మనల్ని ఒక ట్రాప్లోకి గెంటేసేలాగా నాకు అక్కడ సిచ్యువేషన్ అర్థమైపోయింది. అంటే ఏదో చిన్నపిల్లల హాస్పిటల్ లాగా అందరూ పిల్లలు వేసుకుని అక్కడే నుంచుని ఉన్నారు. కంప్లీట్ గా డిస్టర్బింగ్ సీన్ అనమాట. అంటే ఏదో అనిపించలా. అంటే వచ్చిన వాళ్ళు చాలా ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చారు అక్కడికి. పిల్లల్ని తీసుకుని రిస్క్ తీసుకుని రావాల్సిన పని లేదు. ఎవరైనా కానీ వాళ్ళ పిల్లల్ని ఒక మంచి ఇదిగా చూపిస్తాను అంటే ఎవరైనా ఆనందపడి హ్యాపీగానే వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత ఆ స్టాఫ్ బిహేవియర్ కానీ ఆఫీస్ అట్మాస్ఫియర్ కానీ కంప్లీట్లీ నాట్ మ్యాచింగ్ విత్ ద ఎక్స్పెక్టేషన్. నాకు అర్థమైపోయింది, మనం ఆల్రెడీ రివ్యూస్ చూసాం కాబట్టి నెక్స్ట్ ఏం జరిగిద్దో మనకు అర్థమైపోయింది. సో మధ్యలోనే తెలుసుకుని ఇంకా బ్యాక్ వచ్చాం. సో అక్కడతోటి ఇంకా మనకు అర్థమైపోయింది అని చెప్పని ఇంకా
మీకు దాన్ని వదిలించేసుకుని బయటకు వస్తుంది అంతే. ఓకే, అదొక వరస్ట్ మెమరీ. అంతే. యాక్చువల్లీ వెళ్ళే ముందే తను అన్నారు, అంటే వీళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడ కొంచెం ఇండస్ట్రీలో ఉన్నారు, వాళ్ళు కూడా ఏమో అంత వర్త్ కాదేమో, ప్లస్ వెళ్ళిన తర్వాత మనీ అడుగుతారు అది అన్నారు. తిని అన్నారు ఓకే ఇలా చెప్తున్నారు కదా అసలు అక్కడికి వెళ్ళి చూద్దాము, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం, ఫోన్లో మనకు చెప్పింది వేరే ఉంది, ఏం లేదు జస్ట్ వచ్చి మీరు వస్తే బేబీకి ఫోటో షూట్స్ తీస్తాము, మీరు వెళ్ళిపోవచ్చు, ఒక 10 minutes ప్రాసెస్, తర్వాత మేము మీకు మెయిల్ చేస్తాము ఆఫర్స్ అని చెప్పని అన్నారు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వెయిటింగ్ చిన్న చిన్న పిల్లల్ని మంత్స్ బేబీస్ ని కూడా తీసుకొని వచ్చారు. అసలు ఎంతసేపు వెయిటింగ్ అంటే అంతసేపు వెయిట్ చేయించారు. తను ఒక 2-3 times వెళ్ళి ఏంటి 10 minutes లో అయిపోతుంది అన్నారు. పిల్లలతో కష్టం కదా, వాళ్ళు ఎంతసేపు వెయిట్ చేయలేరు అంటే సరే అని జస్ట్ బేబీని అలా నుంచోబెట్టి ఒక ఫోటో తీసుకుని మీకు ఇంటర్వ్యూ ఉంటుంది ఒక 40 minutes వెయిట్ చేయండి అన్నారు. ఇంకా తనకు అర్థమైపోయింది, చాలాసేపు వెయిట్ చేసి ఒక 1/2 hour తర్వాత కూడా ఇంకా అవ్వట్లేదు ఇంటర్వ్యూ, వేరే వాళ్ళు జరుగుతుంది అన్నారు. సరే అని బయటకు వచ్చిన తర్వాత వచ్చిన పేరెంట్స్ ని అడిగితే, అంటే మాకు ఆల్రెడీ చెప్పారు కదా మనీ అడుగుతారు అని, సో బయటకు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో మీ బేబీకి ఇంత అమౌంట్ అంటే ప్యాకేజెస్ ఏవో ఉన్నాయంట, 1000s లో అంత హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఫోటోషూట్ చేస్తారంట. ఆ ఫొటోస్ అన్ని వాళ్ళు యాడ్ ఏజెన్సీస్ పంపిస్తారంట. ఆఫర్స్ వస్తే మన బేబీ నచ్చి ఆఫర్ వస్తే మనకు చెప్తారంట. అదేదో మనమే ఫోటోషూట్ తీయించుకోవచ్చు కదా బయట, తీసుకుని మనమే యాడ్ ఏజెన్సీకి కన్సల్ట్ అవ్వచ్చు. బట్ వీళ్ళు చేసేది ఏముంది ఇక్కడ, బట్ అంత హ్యూజ్ అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసి మనం ఇవ్వాలి ఎదురు, అది కూడా మన బేబీ నచ్చితే ఆఫర్స్ వస్తే మనకు వస్తాయి. చాలా మంది అలా ఇచ్చి కాల్స్ రాక ఏంటి కాల్స్ రాలేదు అంటే మీ బేబీకి ఆఫర్స్ రాలేదు మేమేం చేయము అని కూడా అన్నారు. మీ ఫొటోస్ మీ బేబీ ఫొటోస్ నచ్చట్లేదు, వాళ్ళు నచ్చితేనే కదండి మేము ఇచ్చేది అని చెప్పి. సో అదే అనిపించింది. సో నాకు అనిపించింది అలా చెప్తే ఎవరు చేయకుండా ఉంటారు, అంటే ఎవరికైనా అనిపిస్తుంది కదా బేబీకి ఒక మంచి ఇది వచ్చింది అంటే బాగుంటుంది అని వెళ్తారు కదా. కొంతమంది ఏంటంటే పోతే పోయిందిలే కొంచెం అమౌంట్ పెట్టేద్దాము ఆఫర్స్ వస్తాయేమో అనుకుంటారు. నాకు అనిపించింది అదేదో ఫోటోషూట్ మనమే ఇంటి దగ్గర చేయించి అప్రోచ్ అయితే చాలా ఈజీగా ఆఫర్స్ వస్తాయి, రావాలి అనుకుంటే మనం కష్టపడే దాన్ని బట్టి ఉంటుంది. బట్ ఇలాంటి లూప్ లోకి మాత్రం వెళ్ళకండి అని చెప్పి ఆ వీడియో పెట్టాను అనమాట. ఓకే, అండ్ మీకు ఎప్పుడైనా యూట్యూబ్ అంటే డెఫినెట్లీ సోషల్ మీడియా అంటేనే పాజిటివిటీ నెగిటివిటీ రెండూ ఉంటాయి. సో మీకు ఎప్పుడైనా నెగిటివ్ కామెంట్స్ రావటం కానీ వాటి వల్ల మీరు బాధపడ్డ సందర్భాలు కానీ ఎప్పుడైనా ఉన్నాయా? అంటే క్రాఫ్ట్ ఛానల్ ఉన్నప్పుడు నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి 1-2, బట్ అవి మేము ఫన్ చేసుకునేవాళ్ళం అనమాట. అంటే లైక్ ఒకసారి నేను ఓల్డ్ జీన్స్ తో హ్యాండ్ బ్యాగ్ చేశాను అనమాట, చేస్తే అది బెగ్గర్ బ్యాగ్ లా ఉంది అని చెప్పి కామెంట్ చేశారు. సో సీరియస్ గా తీసుకునే వాళ్ళం కాదు, అంటే ఇద్దరం ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ వస్తే నవ్వుకుని అలాగా జోవియల్ గా ఉండేవాళ్ళం. బట్ ఈ ఛానల్కి ఏంటంటే అంటే మేము కనిపిస్తున్నాం కదా, 1-2 నెగిటివ్ కామెంట్స్ వచ్చినప్పుడు కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ నేను అంటే ఆల్రెడీ నేను ఆ ఛానల్ని ఫేస్ చేసి ఉన్నాను కదా, సో అంత మనసుకు తీసుకోను. ఇట్స్ ఓకే, మనం ఒక సోషల్ మీడియాకి వెళ్ళాము అంటేనే ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎక్కువ నెగిటివిటీయే ఉంది, దానికి ఫేస్ చేస్తేనే మనం ఒక స్టెప్ వేయాలి. కాకపోతే నేనేం చేస్తానంటే ప్రతి కామెంట్ చూస్తాను, ఎవ్రీథింగ్ కామెంట్ చూస్తాను, రిప్లై చేస్తాను. ఏదైనా నెగిటివ్ గా ఉంటే కొంచెం నెగిటివ్ గా ఉంటే డిలీట్ చేస్తాను, మరీ టూ మచ్ గా పెట్టారు అంటే మళ్ళీ బ్లాక్ చేసేస్తాను. ఇంకా రిప్లై ఇచ్చి అన్నెసరీ డిస్కషన్ పెట్టుకోను, మనకే ఒక చిరాకు ఉంటుంది, అనవసరంగా మనసు పాడు చేసేసుకున్నట్టు చూస్తాను. ఈవెన్ తను చూసినప్పుడు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ ఉన్నా డిలీట్ చేసేస్తారు. సో అంటే ఇప్పుడు బేబీ ఏ మదర్ ఫాదర్ అయినా ఫస్ట్ బేబీనే కేర్ చేస్తారు కదా, గబుక్కుని కొంతమంది అదేంటి బేబీకి అలా చేశారు జాగ్రత్తగా ఉండదు అలా అంటూ ఉంటే మేము పేరెంట్స్ ఫస్ట్ మేమే కదా బాగా చూసుకునేది, మాకు తెలుసు కదా అనిపిస్తుంది. కానీ వాళ్ళకి అనవసరంగా అంటే వాళ్ళకి తెలియాలి వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు జాగ్రత్తగానే ఉంటారు అని. బట్ ఇంకా అలా కామెంట్ చేసినప్పుడు రిప్లై ఇచ్చి ఎందుకు అది అలా డ్రాగ్ ఆన్ చేయడం అని చెప్పి వస్తాయి నెగిటివ్ కామెంట్స్. కాకపోతే 90% పాజిటివిటీ ఉంది ఛానల్లో కామెంట్స్ లో. ఆ 10% మెంబర్స్ని ఎందుకు పట్టించుకోవడం ఇంత 90% ఉన్నప్పుడు అని చెప్పి చూసి డిలీట్ చేసేస్తాను. అంటే ఫీల్ అవ్వడం అయితే లేదు, మరి అంత డిప్రెస్ అయిపోయేంత కామెంట్స్ చూస్తాను ఎందుకు ఇలా చేస్తున్నారు, ఓకే ఫైన్ వాళ్ళకి అలా అర్థమైందేమో, ఇట్స్ ఓకే అని అనుకుంటాను అనమాట. అసలు ఈ మిస్టర్ అండ్ మిస్సెస్ నిస్సాహ్ అనే ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కూడా అసలు ఈ పేరు ఎవరు పెట్టారో తెలుసుకోవచ్చా? అంటే ఫస్ట్ ఛానల్ కి ఎలాగైతే ఆలోచించి పెట్టామో, అంటే ఎన్ఎస్ క్రియేటివ్ కలెక్షన్స్ ఫస్ట్ ఛానల్, అంటే నిశాంత్ సాహితీ అని పెట్టాం. నిస్సాహ్ అనేది నా ఫస్ట్ 3 letters, తన నేమ్ లో ఫస్ట్ 3 letters, NISSAH.
సో దాన్ని ఒక పేరు కింద కలిపి యాక్చువల్గా ఛానల్ గురించి అని చెప్పి అనుకోలేదు. నాకు యాక్చువల్గా తను ఆల్రెడీ క్రాఫ్ట్ ఛానల్ చేస్తుంది, తను ఒక ఫ్యాషన్ వరల్డ్లో ఉంది, ఈ క్రాఫ్ట్స్ కానీ డెకరేటివ్ ఐటమ్స్ కానీ ఒక క్రియేటివిటీ ఉంది. తన చేత ఇంకోటి ఏదైనా బిజినెస్ పెట్టించాలి అనే ఆలోచన ఉండేది. సో ట్రెండీగా ఒక నేమ్ ఒకటి పెట్టాలి, దట్టు మన నేమ్స్ కలవాలి అనే ఆలోచించిన టైంలో వచ్చిందనమాట ఇది. సో నిస్సాహ్ వరల్డ్ అని ఏదైనా షోరూమ్ పెడితే, లేడీస్కి సంబంధించిన ఏదైనా షోరూమ్ పెట్టినా లేదా ఇంకోటి ఏదైనా పెట్టినా, నిస్సాహ్ వరల్డ్ అని కానీ నిస్సాహ్ కలెక్షన్స్ అని కానీ అలాంటిది ఏదైనా పెడదామని చెప్పని మైండ్లో ఒకసారి అనుకుని ఉంచాం. తర్వాత ఈ ఛానల్ ఇలాగా పెట్టాలి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఆ నెగిటివిటీ గురించి తను యాక్చువల్గా చాలా ఆలోచించింది ఆ టైంలో. తన ఇంటెన్షన్ ఏంటి, తను ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది, దాని మీద షీఈ్ ఎర్నింగ్, ఇంకో ఛానల్ పెట్టి ఇంకా డబ్బులు సంపాదించేద్దాం అనే కాన్సెప్ట్ కాదు. తనకి ఎప్పుడు ఏంటంటే బేబీకి సంబంధించిన ప్రతి మెమరీ క్యాప్చర్ చేయాలి. ఇవాళ ఒక ఫోటో తీస్తే ఒక 2 సంవత్సరాల తర్వాత ఆ ఫోటో మర్చిపోతాం, అలా గుర్తుండదు. లేదా ఫోన్ పోయింది అనుకోండి, ఆ ఫోన్తో పాటు ఆ మెమరీ కూడా పోయింది. యూట్యూబ్ అయితే ఇంకా పర్మనెంట్గా ఉండిపోద్ది. సో మన దగ్గర ఫోన్లో డేటా పోయినా ఏది పోయినా యూట్యూబ్లో పోదు. ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా మన ఛానల్ పేరు కొడితే ఎవరికైనా కనిపించింది. సో మనం ఒక ముసలోళ్ళు అయినా కానీ మన ఛానల్ ఓపెన్ చేసుకుని బొడ్డోడి దగ్గర నుంచి వీడియోస్ చూసుకోవచ్చు అనే కాన్సెప్ట్ తనది. కానీ అలా చేస్తే నెగిటివిటీ వస్తుందేమో అన్న ఇది తనకు వచ్చినప్పుడు నేను అన్నాను, నువ్వు నీ ఫస్ట్ ప్రియారిటీ మెమరీసా, నెగిటివ్ కామెంట్స్కి రిప్లై అంటే మెమరీస్కి అని చెప్పినాను. సో ఫస్ట్ ప్రియారిటీ అదన్నప్పుడు నువ్వు ఫస్ట్ దిగిపో. నెగిటివిటీ వస్తే మన చేతిలోనే ఉంది, దాన్ని డిలీట్ చేసుకుంటాం. ఆ కామెంటో లేదా ఇదో మొత్తానికి దాన్ని డిలీట్ చేసుకున్నాం. సో దాని గురించి నువ్వు అనుకునే కాన్సెప్ట్ని మిస్ చేసుకోకని చెప్పినంటే దెన్ షీ స్టార్టెడ్. యాక్చువల్గా క్రాఫ్ట్ ఛానల్ చేసేటప్పుడు చాలా మంది అనేవాళ్ళు అనమాట, ఇలా ఇంటీరియర్ డెకరేట్ చేసుకుంటావు కదా, నువ్వు వ్లాగింగ్ చేయొచ్చు కదా. అలా ఫ్రెండ్స్, అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ అలా అనేవాళ్ళు. ఎందుకు లేండి, ఆ వ్లాగింగ్కి వెళ్ళిన దగ్గర నుంచి తిడతా ఉంటారు మనల్ని, ఎందుకు వచ్చింది అని మానేసేదాన్ని. బట్ వీడికి మంత్లీ ఫోటోషూట్స్ అలా చేసేదాన్ని అనమాట. నా ఫ్రెండ్స్ అడిగేవాళ్ళు, ఇది ఎక్కడ కొన్నావు, ఈ థీమ్ ఎలా సెట్ చేసావు, అవన్నీ పంపించు అని అనేవాళ్ళు. అసలు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పంపడానికి నాకు ఇబ్బంది అయ్యేది. అప్పుడు అనిపించింది, ఒక వీడియో చేసి పెడితే నా ఫ్రెండ్స్కే కాదు వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి కదా అనేవాళ్ళు. ఫొటోస్ బాగున్నాయి, ఎలా తీసావు ఏంటి అని. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ క్రాఫ్టే కదా, అది ఎలా అరేంజ్ చేశాను, అవి ఎక్కడెక్కడ పర్చేస్ చేశాను చెప్తే ఎవరో ఒకరికి యూజ్ అవుతుంది కదా అనే విధానంగా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. ఓన్లీ బేబీ రిలేటెడే అని చెప్పి. తర్వాత యాక్చువల్లీ ఆ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అనుకోలేదు, ఏదో వాడి వీడియోస్ పెట్టి వదిలేసేదాన్ని. అంటే మానిటైజేషన్ అవ్వాలి, రీచ్ రావాలి అలా ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక 2 years పట్టింది నాకు ఆ ఛానల్ రీచ్ రావడానికి. సో తింటూ అనేదాన్ని, వ్యూస్ 70, 80 అట్లా వచ్చాయి. ఎవరు చూడట్లేదు, మిస్టర్ అండ్ మిస్సెస్ ఎవరు చూడట్లేదు, ఇంక డిలీట్ చేసేద్దాం, అనవసరంగా దాన్ని పెట్టుకున్నాక బాధ వేస్తుంది అని చూసి డిలీట్ చేద్దాం అంటే, లేదు వెయిట్ చెయ్యి, నువ్వు ఎప్పుడో పుష్కరానికి ఒక వీడియో పెడితే ఎవరు గుర్తుంటావు చెప్పు, నువ్వే ఉన్నావు, ఒక సిరీస్ చూస్తావు, ఏదన్నా ఒక హీరోని చూస్తావు, వాళ్ళ మూవీస్ అయిపోతే నువ్వు మర్చిపోతావు కదా, నువ్వు కూడా వీడియోస్ పెట్టకపోతే ఆడియన్స్ మర్చిపోతారు, నువ్వు ఎప్పుడో ఒక మంత్లీ 2 months ఒకటి పెడితే ఎవరికి గుర్తుంటావు, నువ్వు ఆ కంటిన్యూటీ చూడు అంటే. ఇంకా వన్స్ భీమవరం షిఫ్ట్ అయిన తర్వాత బేబీ స్కూల్కి వెళ్తున్నాడు అనమాట. అప్పుడు కొంచెం టైం దొరికింది. అప్పుడు ఇంకా టార్గెట్ పెట్టుకున్నాను, ఎవ్రీడే నేను అట్లీస్ట్ ఒక షార్ట్ అయినా పోస్ట్ చేయాలి, ఒక్క రోజు కూడా గ్యాప్ రాకూడదు. అలా ఒక 1 month పోస్ట్ చేశాను అనమాట. భీమవరం వచ్చినప్పుడు 4000 subscribers ఆ ఛానల్. 1.5 year లో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 lakhs వరకు వచ్చింది. అప్పుడు అనిపించింది కరెక్టే కదా, ఆ కంటిన్యూటీ ఉంటేనే మనం ఎవరైనా చూస్తారు, ఆ ఇది ఉంటది అనిపించింది. సో ఫస్ట్ ఛానల్ అప్పుడు కూడా అదే జరిగింది. వ్యూస్ వెళ్ళాయి కాదు, చూసేవాళ్ళు కాదు. నువ్వు ఛానల్ క్రియేట్ చేయమన్నావు, నేను చేశాను, ఎవరో బుర్ర తినేసేదాన్ని అనమాట. ఎవరో చూడట్లేదంటే, లేదు వెయిట్ చేయి అవుతుంది, ఏం కాదు అవుతుంది అంటే. పేషెన్స్ లెవెల్ బాగా ఎక్కువ అన్నమాట, చాలా ఎక్కువ. మా మమ్మీ వాళ్ళు నాకు ఫోన్ చేస్తాను అదే చెప్పాను కనుక, బాబుని కంగారు పెట్టుకొని నాకు చెప్తా ఉంటారు. సో రోజు ఆఫీస్ నుంచి రాగానే నాని వీడియో వెళ్ళట్లేదు, చేయట్లేదు అంటే, ఏం కాదు కొంచెం వెయిట్ చేయి అనేవాళ్ళు. సరే అని చెప్పి అలా ఒక 3 months అనమాట. ఒక టార్గెట్ లా పెట్టుకునేదాన్ని. తను ఆఫీస్కి వెళ్ళిన ఇమీడియట్ గా వీడియో షూట్ చేసేయాలి, ఆఫ్టర్నూన్ ఎడిట్ చేసేయాలి, ఈవినింగ్ పోస్ట్ చేసేయాలి.
అసలు నాకు షెడ్యూల్ పెట్టడం అంటే ఏంటో కూడా తెలియదు అప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు. షెడ్యూల్ ఎలా పెట్టాలి ఏంటి కూడా తెలియదు. యూట్యూబ్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది పక్కన ఒక యూట్యూబ్ వీడియో పెట్టుకొని క్రియేట్ చేసుకున్నాం అనమాట. ఎడిటింగ్ కానీ థంబ్నెయిల్ ఎవ్రీథింగ్ నేను యూట్యూబ్ లో చూసే నేర్చుకున్నాను. సో అలాగా వన్స్ ఆ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది, ఓకే ఫైన్ టైం పడుతుంది కానీ రీచ్ మన కంటెంట్ కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా రీచ్ వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. సో అలా అనమాట. ఈ క్రాఫ్ట్ ఛానల్ కూడా నాది ఆల్మోస్ట్ ఒక 1 million సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత హ్యాక్ అయింది. అది మిడ్ నైట్ అయింది. హ్యాక్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ కి యూట్యూబ్ డిలీట్ చేసేసాము అని మెయిల్ వచ్చింది. అంటే ఏదో వేరే కంటెంట్ ఏదో పెట్టారు, యూట్యూబ్ రూల్స్ ప్రకారం అది రాంగ్, సో మీ ఛానల్ టెర్మినేట్ చేసేసామని మెసేజ్ వచ్చింది. ఎర్లీ మార్నింగ్ 3-4 ఆ టైంకి లేచి చూస్తే ఛానల్ లేదు. అసలు మాకేం అర్థం కాలేదు ఏం జరిగింది ఏంటి అని చెప్పి చూస్తే వేరే ఎవరో అంటే వేరే వాళ్ళు చూసి చెప్పింది ఏంటంటే ఛానల్లో వేరే ఎవరో లైవ్ చేశారంట, ఏదో గేమింగ్ కి సంబంధించి ఏదో. మా ఛానల్ అంటే హ్యాక్ చేసి వాళ్ళు ఆ వీడియో పెట్టేసుకున్నారు, ఛానల్ నేమ్ మార్చేసి. అది మీకు తెలియలేదు అంటే మిడ్ నైట్ చేశారు. ఇమీడియట్ గా యూట్యూబ్ హ్యాక్ చేసి అది హ్యాక్ అయింది అని, అంటే వాళ్ళకి హ్యాక్ అయిందో లేదో వాళ్ళకి అనవసరం, రాంగ్ కంటెంట్ పెట్టారు అని వాళ్ళు టెర్మినేట్ చేశారు. అసలు ఫుల్ టెన్షన్ అనమాట. అంటే అంత గ్రో చేసుకున్న ఛానల్ అలా అయిపోయేసరికి అసలు కంట్రోల్ అవ్వలేదు, ఏడ్ చేశాను అనమాట నేను. తను ఏం కాదులే చూద్దాం అని చెప్పి ఇంకా యూట్యూబ్ వాళ్ళకి మెయిల్ పెట్టి, అంటే 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఒక మేనేజర్ ఉంటారు కదా, సో వాళ్ళని కమ్యూనికేట్ అవడానికి కూడా లేదు. ఈ ఛానల్ త్రూనే టర్మినేట్ అయిపోయేటప్పటికి వాళ్ళ కనెక్షన్ కూడా పోయింది. సో అసలు అంటే జస్ట్ క్యాజువల్ గా మిడ్ నైట్ లెగిసిన తర్వాత ఛానల్ చూస్తే మన పేరు లేదు, మన ఫోటో లేదు, మన వీడియోస్ ఏమీ లేవు, ఏది లేవు. అంటే లింక్ తెలుస్తుంది మనకి కానీ అసలు ఆ ఛానల్ మంది కాదు, మంది కాదన్న ఇదనమాట. అస్సలు తను లేపేటప్పటికి ఇంకా డిస్టర్బ్ అయిపోయి చాలా ఇదైంది. యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి ఏం కాదురా వస్తుంది, మనం ఇప్పుడు టెన్షన్ పడి ఏం చేయకపోతే మనకేం లేదు. కాకపోతే మన కంగారు ఏంటంటే ఇప్పుడు ఏదన్నా ఫోన్ బాగోకపోతే రిపేర్ షాప్కి వెళ్తాం, యూట్యూబ్ ఛానల్ పోతే ఎవరి దగ్గరికి తెలియదు. సో వాళ్ళకి మెయిల్స్ పెట్టి వాళ్ళకి జరిగింది చెప్పి కన్వే చేసి మనకంతా మెయిల్ ద్వారానే చేయాల్సి వచ్చింది. సో వాళ్ళకి మెయిల్లో విషయం జరిగిందంతా చెప్పి ఇచ్చేసేటప్పటికి వాళ్ళు ఒకసారి ఒక ఛాన్స్ ఇస్తాము అన్నట్టుగా ఒక పాజిటివ్ మెసేజ్ ఒకటి వచ్చింది. సో వాళ్ళు చెక్ చేసి చెప్తామని చెప్పి రిప్లై వచ్చేటప్పటికి కొద్దిగా ఊపిరి పీల్చుకున్నాం. బట్ అది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది మనకు తెలియదు. సో వాళ్ళు బ్యాక్గ్రౌండ్ లో జరిగిందంతా చెక్ చేసి చూస్తే అవును హ్యాక్ అయిన తర్వాతే వాళ్ళు రాంగ్ కంటెంట్ పోస్ట్ చేశారు అని వాళ్ళు రియలైజ్ అయ్యి మీ ఛానల్ మీకు ఇస్తున్నాము, ముందులో మీరు సెక్యూరిటీ రీజన్స్ కోసం మీరు మీ పాస్వర్డ్స్ అవన్నీ చేంజ్ చేసుకోండి, మీ ఛానల్ మీకు బ్యాక్ ఇస్తున్నామని చెప్పి ఆ కంటెంట్ అంతా వాళ్ళే డిలీట్ చేసి వాళ్ళ దాంట్లో ఉన్నది మన దాంట్లో ఉన్న కంటెంట్ అంతా లక్కీగా వాళ్ళు డిలీట్ చేయలే, హైడ్ చేశారు. హ్యాక్ చేసిన వాళ్ళు మన ఛానల్ కంటెంట్ అంతా హైడ్ చేశారు. సో మళ్ళీ దాన్ని అన్హైడ్ చేసి మన ఛానల్ మనకు వచ్చేలాగా ఇచ్చేసారు. అప్పుడు హ్యాపీ నార్మల్ అయ్యారు. అది నిజమే. ఛానల్ రిలేటెడ్ కూడా అప్ అండ్ డౌన్స్ చాలా చూసాం 2 ఛానల్స్ కి కూడా. అంటే ఇందులో కొంచెం నెగిటివిటీ, ఆ ఛానల్ పోవడం మళ్ళీ అది, అండ్ ఇప్పుడు క్రాఫ్ట్ ఛానల్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో అలా ఛానల్ విషయంలో కూడా అంత స్మూత్ గా ఏం వెళ్ళిపోలేదు, అప్ అండ్ డౌన్స్ చూస్తున్నాం అనమాట. సో ఫైనల్ గా అయితే ఎన్ని వచ్చినా గానీ అది అలా చెయ్యాలి అనుకుంటున్నా, చేస్తున్నాం ఇంకా. ఓకే. అంటే మీ లైఫ్లో ద వర్స్ట్ ఫేజ్ అంటే ఏం చెప్తారు? వర్స్ట్ సిచ్యువేషన్, వర్స్ట్ మెమరీ, వర్స్ట్ ఫేజ్ అంటే కోవిడ్ టైంలో తన ప్రెగ్నెన్సీ అండి. కరెక్ట్గా తన ప్రెగ్నెన్సీ టైంలో తను ఒక లాక్డౌన్కి జస్ట్ 1 day or 2 days ముందు తనకు కన్ఫర్మేషన్ అయింది. ఓకే. సరే యాక్చువల్గా కన్ఫర్మేషన్ అయింది కదా, తర్వాత నెక్స్ట్ డే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపిద్దాం అని చెప్పి అనుకున్నాము. ఆ రోజు కుదరలేదు, నెక్స్ట్ డే లాక్డౌన్. ఓకే. అప్పటి నుంచి తన 3rd month ప్రెగ్నెంట్ అయిన తర్వాత 5th month వరకు మాకు హాస్పిటల్కి వెళ్ళడానికి కావాలి. ఓకే. అసలు ఏం జరుగుతుందో తెలియదు, దట్ టు ఫస్ట్ టైం బేబీ. సో ఆ జర్నీ మొత్తం కూడా చాలా అంటే వర్స్ట్ ఫేజ్లోనే నడిచిందని చెప్పాలి. అదే వన్ ఆఫ్ ద మెయిన్. అంటే తను ఇంట్లో ఉండడానికి లేదు, ఎసెన్షియల్ సర్వీస్ బ్యాంకింగ్ కాబట్టి. సో తన ఆఫీస్కి వెళ్ళి వచ్చేవాళ్ళు, నేనేమో ప్రెగ్నెంట్ లేడీని. సో తను తుమ్మినా తగ్గినా భయం, అండ్ కోవిడ్ వస్తే డెలివరీస్ చేయట్లేదు అనే ఒక భయం. సో మామూలుగానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అంటే మనకి డౌట్స్ ఉంటాయి. సో పేరెంట్స్ రావడానికి లేదు, ఇల్లాస్ రావడానికి లేదు, మెయిడ్ కూడా లేరు. సో
9 months డెలివరీకి ముందు 2 days వచ్చారు మా పేరెంట్స్ అంతే. సో ఆ 9 months ఇద్దరమే ఇంకా ఎక్స్ట్రా వర్క్ డీల్ చేసుకుని కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుంది కదా. సో అనిపిస్తుంది ఆ టైంలో అది లేకుండా ఉంటే అదే ఈ అన్ని రీజన్స్ వల్లే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అన్నాను కదా. సో వర్స్ట్ ఫేజ్ అంటే నేను నా లైఫ్ లో ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఇంక అదే ఆ 9 months బాగా స్ట్రగుల్ అయ్యాం. అంటే హాస్పిటల్కి వెళ్ళి రావాలన్నా ప్రాబ్లమే. అండ్ ఎవరికన్నా ప్రెగ్నెంట్ లేడీకి ఏదైనా జరిగింది, ఏదో సరిగ్గా డెలివరీ చేయలేదన్నా మనకు భయం, అమ్మో నా డెలివరీకి ఏమవుతుందో, లేదా తను ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఒక్క తుమ్మినా కానీ ఏంటి సిచ్యువేషన్ అనే భయం. సో బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. హాస్పిటల్ చెకప్కి వెళ్ళి రావాలన్నా కానీ బై గాడ్స్ గ్రేస్ ఆగా క్యూటీ పై వచ్చేసాడు మా లైఫ్. క్యూటీ పై డల్గా కూర్చున్నాడు. ఏంటి బిగ్ షాపా? డిమార్ట్ తెలుసు నాకు. డిమార్ట్ బిగ్ షాపా? అవునా, మీ దగ్గర చాలా బిగ్గా. ఏం తీసుకుంటావు నువ్వు డిమార్ట్ లో? డిమార్ట్ లో ఏం తీసుకుంటావు? బిగ్ షాప్ లో ఏం తీసుకుంటావు? చాక్లెట్స్ తీసుకోడు, హెల్తీ ఫుడ్స్ తీసుకుంటా. అయ్యి బాబు, ఎవరు చెప్పారు చాక్లెట్స్ హెల్తీ ఫుడ్ కాదని? అయ్యో అవునా, ఓకే. మరి తగ్గిందా ఇప్పుడు? తగ్గిందా? నువ్వు ఏం చెప్తావు అంటే నీ వ్యూవర్స్ కి ఏం చెప్తావు? నీ ఫ్యాన్స్ ఉన్నారు కదా, అయాన్ష్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చెప్తావు? హెల్దీ ఫుడ్ తీసుకోండి, చాక్లెట్స్ తినొద్దు అని చెప్పు. అయ్యో నువ్వు ఇందాక అక్కడ నాతో ఒకటి మాట చెప్పావు కదా, ఇట్లా ఇలా చూపించేదో చెప్పావు, ఏంటది? నువ్వు బిగ్ బాస్ చూస్తావా? చూస్తున్నావా? ఎవరు నీకు ఇష్టమైన కంటెస్టెంట్? ఎవరు? బిగ్ బాస్. బిగ్ బాస్ ఇష్టమా? మిగతా వాళ్ళు ఎవరు నచ్చరా? మరి బిగ్ బాస్ ని చూసావా నువ్వు? బిగ్ బాస్ లానే ఉంటాడా? అడిగి బిగ్ బాస్ యాడ్ ఒకటే తెలుసు, ప్రోగ్రామ్ చూడు, అందుకే బిగ్ బాస్ ఇష్టం. నీ స్కూల్లో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఉందన్నమాట. ఐరవ్, రుద్రాంశ్, భరత్, సాన్వి, మోరియా. అవును, నువ్వు పుట్టిన తర్వాత నుంచి ట్రాన్స్ఫర్ అయిందా అండి అయాన్ష్ కి? మరి నీకు అక్కడ నువ్వు నీ పాత ఫ్రెండ్స్ ఎవరిని మిస్ అవ్వట్లేదా? పాత ఫ్రెండ్స్ మిస్ అవ్వట్లేదా? అవుతున్నావా? ఎట్లా అంటే మిస్ అయినప్పుడు ఏం చేస్తావు? మిస్ అయినప్పుడు అవును, ఇంట్లో మమ్మీని ఎలా విసిగిస్తావు? నువ్వు అల్లరి చేసినప్పుడు అమ్మ ఏమనిద్ది? కాదు నిన్ను ఎలా పిలుస్తుంది అమ్మ కోపం వస్తే? చెప్తావు కదా, కంటిన్యూగా అసలు మాట్లాడుతూనే ఉంటాడే గిలికిచ్చుకే కాసేపు ఆపు అంటాను. ఇంకొకసారి అన్నానన్న, ఇంకొకసారి అమ్మ ఏమంటది నిన్ను? అంటుందా? ఓకే, మరి నువ్వు అయాన్ష్ ఫ్యాన్స్ కి ఏం చెప్తావు? అది చెప్పేసి అవునా? అవును, అయాన్ష్ గుడ్ బాయా బ్యాడ్ బాయా? గుడ్ బాయా? మేము బ్యాడ్ బాయ్ అనుకుంటున్నామే. స్కూల్లో గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్? గుడ్ బాయ్. మంచి క్లారిటీ చెప్తాడు. ఎందుకు నాన్న ఇంత అల్లరి చేస్తున్నావు అంటే, స్కూల్లో పిన్ డ్రాప్ సైలెంట్ అన్నమాట. నాకు అనిపిస్తుంది వీడు మావాడేనా అనిపిస్తుంది నేను స్కూల్కి వెళ్తే. అక్కడ అంత సైలెంట్ గా ఉంటావు, ఇక్కడ ఇలా ఉంటావు ఏంటి నాన్న అంటే, స్కూల్లో అల్లరి చేయకూడదమ్మా, ఇంట్లో అల్లరి చేయాలి. అక్కడ గుడ్ బాయ్ లా ఉండాలి, ఇక్కడ బ్యాడ్ బాయ్ లా ఉండాలి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. మీ లైఫ్ లో వర్స్ట్ ఫేజ్ చెప్పారు, ద బెస్ట్ ఫేజ్, ఎప్పటికీ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? అది కూడా అంత వర్స్ట్ ఫేజ్ లో కూడా తను యాక్చువల్లీ నాకు ఈవెన్ ఇప్పుడు నాకు ఒక ఇంజెక్షన్ చేయాలన్నా తను గట్టిగా పట్టుకొని ఉండాలి పక్కన. ఓకే, ఎంత భయం ఇంజెక్షన్. అలాంటిది కోవిడ్ టైం కదా, సో ఏమీ కాకుండా బేబీ హెల్తీగా వచ్చేయాలని ఆపరేషన్ థియేటర్కి ఒక్కదాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. నేను ఆయన కూడా లేరు అంటే కోవిడ్ టైం కదా, హస్బెండ్స్ ని ఎలో చేయలేదు. ఈవెన్ హాస్పిటల్ రూమ్ కే మేమిద్దరమే, వేరే వాళ్ళని కూడా ఎలో చేయలేదు.
సో ఒకటే అనుకున్నాను, వాడు హెల్తీగా బయటకు రావాలి అని. సో ఫస్ట్ యాక్చువల్లీ మా ఇద్దరికి ఆడపిల్లలంటే చాలా ఇష్టం అన్నమాట. కానీ వన్స్ వాడు పుట్టిన తర్వాత ఇంకా వీడే బెస్ట్, చేంజ్ అయిపోయింది ఇంకా మాకు. సో ఆపరేషన్, నాకు ఇంజెక్షన్ అంటే భయం అయినా కానీ ఇంకా గట్టిగా ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ బేబీ హెల్తీగా బయటకు వచ్చేయాలి అనుకున్నాను. ఎప్పుడైతే ఫస్ట్ వాడిని ఇలా తీసిన వెంటనే కంగ్రాట్స్ సాహితీ బేబీ బాయ్ పుట్టాడు అని ఇలా చూపించారనమాట. నాకు అసలు వచ్చేసే వాటర్ ఫుల్గా వచ్చేసాయి అనమాట. అసలు బెస్ట్ మెమరీ అది. ఇంకా అంతకంటే బెస్ట్ ఏం ఉండదు లైఫ్ లో వాడిని చూసినప్పుడు. సో అప్పుడు అనుకున్నాను అనమాట, థ్యాంక్ గాడ్, ఇంకా చాలా నాకు లైఫ్ కి అనిపించింది. ఓకే అయాన్స్, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ఫ్లయింగ్ కిస్ ఇవ్వవా, మనం ఇంటర్వ్యూని ఎండ్ చేసేద్దాం. ఇందాక నన్ను దిష్టి తీసావు, ఇంకొకసారి తీయు. అయ్యో ఐ లవ్ యూ టూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడి వరకు వచ్చి నేను అడగగానే వచ్చినందుకు. అండ్ మీరు కూడా ఎప్పటికీ ఇలాగే ఇంతే హ్యాపీగా, ఇంతే అంటే అండర్స్టాండింగ్, మీ బాండింగ్ ఇంకా బలపడాలని అండ్ మీ లైఫ్లో ఇంకా మంచి ఫేజెస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అండ్ మా ఫస్ట్ ఇంటర్వ్యూ అన్నమాట ఇది. నాకు ఎప్పుడు మెమరబుల్ గా గుర్తుండిపోతుంది. మనం ఎన్ని స్టెప్స్ తీసుకున్నా ఫస్ట్ స్టెప్ అనేది ఉంటుంది కదా. సో మీకైతే చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి కూడా చెప్పే.